గురువారం అక్టోబర్ 2, 1884. విజయదశమి గడిచి 2 రోజులైంది. నిన్నటి దినం శ్రీరామకృష్ణులు కలకత్తాలోని అధర్ ఇంటికి వెళ్ళి ఉన్నారు. అక్కడ నారాయణ్, బాబురాం, మా, కేదార్, విజయ్ మొదలైన వారిని కలుసుకోవడం జరిగింది. శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి పాడి నృత్యం చేసి ఆనందించారు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో తమ గదిలో భక్తులతో పాటు కూర్చునున్నారు. లాటు, రామ్లాల్, హరీష్లు ఆయన వద్దే బస చేసి ఉన్నారు. బాబురాం తరచూ వచ్చి అక్కడే బస చేయటం కద్దు. రామ్లాల్ భవతారిణి కాళీమాతకు అర్చకుడు. హాజరు కూడా అక్కడ ఉన్నాడు. మణిలాల్ మల్లిక్, ప్రియముఖర్జీ, అతడి బంధువైన హరి, శివపూర్ నుంచి వచ్చిన గడ్డపు బ్రహ్మసమాజస్తుడు ఒకడు, బడా బజారుకు చెందిన మార్వాడి భక్తులు మొదలైన వారు ఉన్నారు. దక్షిణేశ్వర గ్రామ యువకులు కొందరు, సింధీకి చెందిన మహేంద్ర వైద్యుడు మొదలైన వారు క్రమంగా వచ్చి చేరుకున్నారు. మణిలాల్ బ్రహ్మసమాజ భక్తుల్లో పాతవాడు. శ్రీరామకృష్ణులు మణిలాల్ ప్రభృతులతో, మనసా నమస్కరించటం మంచిది. నేల మీద సాగిలపడి పాదాలు పుచ్చుకుని ప్రణామం చేయవలసిన అవసరం ఏముంది? మనసా నమస్కరిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. నా మతమే సరైంది, పరాయి మతాలు సరికావు అనే మనోవైఖరి మంచిది కాదు. భగవంతుడు సమస్తము తానే అయి ఉండటం నేను గాంచుతున్నాను. మనుష్యులు, ప్రతిమలు, సాలగ్రామాలు అన్నిటిలోనూ ఒక్కటే చూస్తూ ఉన్నాను. ఏకమేవా ద్వితీయం. అతడు తప్ప రెండో వస్తువు నాకు కనపడదు. నా అభిప్రాయమే సరైంది, ఇతరులవి తప్పు, మేమే గెలిచాం, ఇతరులు ఓడిపోయారు అని అనుకుంటూ ఉంటారు కొందరు. కానీ ముందుకు పోయిన వ్యక్తికి ఏదో చిన్న అడ్డంకి కారణంగా ఆగిపోవాల్సి రావచ్చు. వెనుకపడ్డ వ్యక్తి అప్పుడు ముందుకు పోవచ్చు. వైకుంఠపాళి ఆటలో చాలా వరకు పురోగమించి ఉండవచ్చు, కానీ ఆ పిదప పాచికలు సరిగ్గా పడనే పడవు. జయాపజయాలు దైవాధీనాలు. భగవంతుని లీలలను ఒకంత కూడా అర్థం చేసుకోలేం. చూడు, కొబ్బరి బొండం ఎంత ఎత్తులో ఉంది, దాని మీద ఎండ పడుతూనే ఉంటుంది. అయినప్పటికీ కొబ్బరి బొండాన్ని నీరు ఎంత చల్లదనం ఇస్తూ ఉంది. కానీ పరిక గడ్డి నీటిలోనే ఉంటుంది. అయినప్పటికీ దాన్ని తింటే వేడి చేస్తుంది. మనిషి దేహాన్నే చూడండి, దానికి శిరస్సే కదా మూలం, కానీ అదే పైభాగాన ఉన్నది. మరి మా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు మణిలాల్. ఏదో విధంగా భగవంతునితో ఐక్యం అవటమే. అందుకు 2 మార్గాలు ఉన్నాయి: కర్మయోగం, మనోయోగం. గృహస్థాశ్రమంలో ఉన్నవారు కర్మల ద్వారా యోగం అభ్యసిస్తారు. మనిషి జీవితంలో బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అని 4 దశలు ఉన్నాయి. సన్యాసులు కామ్యకర్మలు పరిత్యజించాలి. అయితే నిత్యకర్మలను నిష్కామంగా చేయాలి. దండధారణ, భిక్షాటన, తీర్థయాత్రలు, పూజా పురస్కారాలు, జపతపాదులు వంటి కర్మల మూలంగా వారికి భగవంతునితో యోగం సిద్ధిస్తుంది. ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ ఫలాపేక్షను వదిలిపెట్టి నిష్కామ భావంతో చేసినట్లయితే భగవంతునితో యోగం కలుగుతుంది. మరో మార్గం మనోయోగం. మనోయోగం అభ్యసించే యోగులలో బాహ్య చిహ్నాలు ఏవీ కనిపించవు. వారి యోగం అంతా లోపలే. ఉదాహరణకు జడభరతుడు, సుఖదేవుడు, ఇంకా మరెందరో. వారిలో వీరిద్దరూ సుప్రసిద్ధులు. వీరు శిరోజాలను, గడ్డాన్ని యథేచ్ఛగా పెరగనిస్తారు. పరమహంస స్థితిలో కర్మలు తొలగిపోతాయి, స్మరణ మననాలు నెలకొని ఉంటాయి. అటువంటి వ్యక్తి మనస్సు సర్వదా భగవంతునితో అనుసంధానమై ఉంటుంది. అటువంటి వ్యక్తి కర్మలు నిర్వర్తిస్తే అది లోకశిక్షణ నిమిత్తమే. కర్మయోగం ద్వారా కానీ లేక మనోయోగం ద్వారా కానీ యోగం సిద్ధించవచ్చును, కానీ భక్తి జనిస్తే సర్వం తెలుసుకోగలం. భక్తి ద్వారా కుంభకం దానంతట అదే ఏర్పడుతుంది.
మనస్సు ఏకాగ్రమైనప్పుడు వాయువు స్థిరం అవుతుంది. వాయువు స్థిరంగా నిలిచినప్పుడు మనస్సు ఏకాగ్రం అవుతుంది, బుద్ధి స్థిరం అవుతుంది. ఎవరికి ఈ స్థితి కలుగుతుందో అతడు దీన్ని తెలుసుకోలేడు. ఈ భక్తి యోగం ద్వారా సకలం సిద్ధిస్తుంది. నేను విలపిస్తూ అమ్మతో, అమ్మా, యోగులు యోగం ద్వారా దేన్ని తెలుసుకున్నారో, జ్ఞానులు విచారణ చేసి దేన్ని తెలుసుకున్నారో దాన్ని నాకు తెలియచెయ్యి, నాకు దర్శింపచేయి అని మొరపెట్టుకున్నాను. ఆమె అనుగ్రహించింది, వాటినన్నిటినీ చూపించింది. పరితప్త హృదయంతో ఆమె వద్ద విలపిస్తే ఆమె సర్వం ఇరుకుపరుస్తుంది. వేదాలు, వేదాంతం, పురాణాలు, తంత్రాలు, వీటిలో ఉన్నవన్నిటినీ ఆమె నాకు ఇరుకుపరిచింది. మరి హఠయోగం సంగతి ఏమిటి అని అడిగాడు మండలాల్. అందుకు శ్రీరామకృష్ణులు, హఠయోగులకు దేహాభిమానం మరీ ఎక్కువ. నేతి ధోతి క్రియలచే దేహాన్ని పదిలపరుచుకోవటంలోనే వారి ధ్యాస అంతా. ఆయుష్ పెంచుకోవటమే వారి లక్ష్యం. రాత్రింబవళ్ళు దేహ సంరక్షణకే పాటుపడతారు. ఇది మంచిది కాదు. మీ కర్తవ్యం ఏమిటి? మీరు కామినీ కాంచనాలను మానసికంగా త్యజించాలి. సంసార జీవితం కాకిరెట్ట వంటిదని మీరు చెప్పలేరు. గోస్వాములు గృహస్థులు, అందుకే వారితో నేను, మీరు ఆలయాల్లో పూజాధికారులు నిర్వహించవలసి ఉంటుంది, సంసారాన్ని మీరు ఎలా త్యజించగలరు? మీరు సంసారాన్ని మాయ అంటూ త్రోసిరాజనలేరు అని అన్నాను. ప్రాణికోటి పట్ల దయ, వైష్ణవులకు సేవ, నామ సంకీర్తనలు, ఇవే గృహస్థుల కర్తవ్యాలని శ్రీ చైతన్యులు చెప్పి ఉన్నారు. ఒకమారు కేశవసేన, ఆయన ఇప్పుడు మనల్ని రెండూ చేయమని చెప్తున్నారు, కానీ ఏదో ఒకరోజు కాటు వేస్తారు అన్నాడు. అది నిజం కాదు, నేనెందుకు కాటు వేయాలి? స్వామి, మీరు కాటు వేస్తూనే ఉన్నారు అన్నాడు మణిమల్లిక్. అందుకు శ్రీరామకృష్ణ నవ్వుతూ, ఎందుకు? నువ్వు గృహస్థుడు, దాన్ని ఎందుకు పరిత్యజించాలి అన్నారు. శ్రీరామకృష్ణులు, ఎవరి ద్వారానైతే భగవంతుడు లోకశిక్షణ వనగూరుస్తాడో వాళ్ళు సంసార జీవితాన్ని త్యజించడం అవసరం. ఆచార్యునిగా ఉన్న వ్యక్తి కామినీ కాంచనాలను పరిత్యజించే తీరాలి. లేకుంటే లోకులు అతడి ఉపదేశాలను స్వీకరించరు. అతడికి అంతరంగిక వైరాగ్యం మాత్రమే చాలదు, బాహ్యత్యాగము ఉండాలి. లేకపోతే లోకులు, ఈయన మనల్ని కామినీ కాంచనాలను విడిచిపెట్టమని ఉపదేశిస్తున్నాడు, కానీ గోప్యంగా అన్నీ తాను అనుభవిస్తూనే ఉన్నాడు అని అనుకుంటారు. ఒక వైద్యుడు రోగికి మందులు రాసిచ్చి, మరో రోజురా పచ్చిపానాల విషయం అప్పుడు చెప్తాను అన్నాడు. ఆ రోజు అతడి గదిలో బెల్లం ఉన్న జాడీలు కొన్ని ఉన్నాయి. ఆ రోగి ఇల్లు సుదూరంలో ఉంది. తర్వాత ఒకరోజు ఆ రోగి వచ్చి వైద్యుడిని చూశాడు. అప్పుడు వైద్యుడు అతడితో, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండు, బెల్లం మాత్రం తినకు అన్నాడు. రోగి వెళ్ళిపోయాడు. అక్కడున్న ఒక వ్యక్తి వైద్యుడితో, అవును, అతన్ని ఇంత దూరం రప్పించి కష్టపెట్టడం ఎందుకు? ఈ మొక్క ఆ రోజే చెప్పి ఉండవచ్చు కదా అన్నాడు. వైద్యుడు నవ్వుతూ, దానికి ఒక కారణం ఉంది. ఆ రోజు ఈ మాట చెప్పి ఉంటే అతడికి నా మాటపై గురి ఏర్పడి ఉండేది కాదు. ఇతడి గదిలో ఎన్ని బెల్లం జాడీలు ఉన్నాయి, కాస్తైనా ఇతడు ఖచ్చితంగా తింటుంటాడు. కాబట్టి బెల్లం అంత చెరుపు చేయదని రోగి అనుకుంటాడు. ఇవాళ బెల్లం జాడీలను దాచిపెట్టాను, ఇప్పుడు అతడికి నా మాటపై గురి కుదురుతుంది అన్నాడు. ఆది బ్రహ్మ సమాజ ఆచార్యుని చూశాను. రెండవసారో లేక మూడోసారో పెళ్లి చేసుకున్నాడని విని ఉన్నాను. ఈడు వచ్చిన పిల్లలు కూడా ఉన్నారట. వీరందరూ ఆచార్యులు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని వీరు బోధిస్తే ఎవరు నమ్ముతారు? వీరికి ఎటువంటి శిష్యులు వస్తారో మీరే ఊహించుకోండి. గురువుని పెట్టే శిష్యుడును,
సన్యాసి మానసికంగా త్యజించి బాహ్యంగా కామినీ కాంచనాలతో సంబంధం పెట్టుకుంటే అతడి ద్వారా లోకోపదేశం జరగదు. అతడు గోప్యంగా బెల్లం తింటున్నాడంటారు లోకులు. సింధీకి చెందిన మహేంద్ర వైద్యుడు రామ్లాల్కి 5 రూపాయలు ఇచ్చాడు. నాకు ఆ విషయం తెలీదు. తర్వాత దీని గురించి రామ్లాల్ నాతో చెప్పాడు. వెంటనే అతడితో నేను ఎవరి కోసం ఇచ్చాడు అని అడిగాను. ఇక్కడి కోసమే అన్నాడు. పాలబాకి కొంచెం ఉంది, దాన్ని ఇచ్చివచ్చు అని అనుకున్నాను. అమ్మ బాబోయ్, ఆ రోజు పడుకుని ఉన్నవాడిని రాత్రి హఠాత్తుగా లేచాను. నా ఛాతీపై పిల్లి రెక్కినట్టు బాధ. వెంటనే రామ్లాల్ వద్దకు వెళ్ళి నీ పిన్ని కోసం ఇచ్చాడా ఏమిటి అని అడిగాను. అందుకు అతడు కాదు అన్నాడు. వెంటనే అతడితో ఇలా చూడు, ఇప్పుడే వెళ్ళి ఆ డబ్బు అతడికి ఇచ్చేసిరా అన్నాను. రామ్లాల్ మర్నాడు వెళ్ళి డబ్బు తిరిగి ఇచ్చేశాడు. సన్యాసి ధనం స్వీకరించడము, భోగ వస్తువుల పట్ల అనురక్తి కలిగి ఉండటము ఎటువంటిదో తెలుసా? సుదీర్ఘకాలం సాత్వికాహారం తింటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వచ్చిన ఒక బ్రాహ్మణ వితంతువు ఆ తర్వాత నిమ్న జాతి వాడితో అక్రమ సంబంధం పెట్టుకోవటం లాంటిది. అందరూ నిర్ఘాంతపోయారు. కామార్పుకూరులో భగి అనే తెలకుల స్త్రీ ఉండేది. ఆమెకు పలువురు శిష్యులు ఉన్నారు. నిమ్న జాతికి చెందిన ఆమెను పలువురు నమస్కరించటము, ప్రశంసించటము చూసి అసూయ చెందిన జమీందారు ఆమె మీదకు ఒక దుష్టుని ప్రయోగించాడు. అతడు ఆమెను వలలో వేసుకుని శీలాన్ని అపహరించాడు. ఆమె సాధనానుష్ఠానాలన్నీ మంటగలిశాయి. భ్రష్టుడైన సన్యాసి గతి ఇంతే. మీరు సంసార జీవితం గడుపుతున్నారు. మీకు సాధు సాంగత్యం అత్యావశ్యకం. మొదట సాధు సాంగత్యం, పిదప శ్రద్ధ. సాధువు భగవన్నామగుణ కీర్తనలు గావించకుంటే లోకులకు భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు, విశ్వాసం ఎట్లా కలుగుతాయి? ఫలానా వ్యక్తి 3 తరాలుగా జమీందారీ పారంపర్య కుటుంబానికి చెందినవాడని తెలిస్తే లోకులు అతన్ని గౌరవిస్తారు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు మాతో, జ్ఞానం పొందిన పిదప కూడా సదా భగవచ్చింతను అభ్యసిస్తూ ఉండాలి. చెంబును కేవలం ఒక్కరోజు మాత్రమే తోమితే ఏమిటి ప్రయోజనం? అట్లే ఉంచితే మళ్ళీ చిలుం పడుతుంది అని నాకట చెప్పేవాడు. నీ ఇంటికి ఒకసారి రావాలి. నీ ఇంటిని తెలుసుకుని ఉంటే అక్కడ పలువురు భక్తులను కలుసుకోవచ్చు. ఒకసారి విషయాన్ని చూసిరా. మళ్ళాలతో ఆ రోజు కేశవ్ తల్లి ఇక్కడికి వచ్చింది. ఆమె కుటుంబంలోని పిల్లలు హరినామ కీర్తన చేశారు. ఆమె వారి చుట్టూ తిరుగుతూ చప్పట్లతో కొడుతూ ఆనందించింది. వదనంలో పుత్రశోకం కానరాలేదు. ఇక్కడికి వచ్చి ఏకాదశి పాటించింది. జపమాలతో జపం కూడా చేసింది. ఆమెలో భక్తి తత్పరతను గాంచాను. మణిలాల్. కేశవ్ సేన్ తాతగారైన రామ్ కమల్ గొప్ప భక్తుడు. తులసి తోటలో కూర్చునే నామజపం చేసేవాడు. కేశవ్ తండ్రి అయిన ప్యారీమోహన్ కూడా వైష్ణవ భక్తుడు అన్నాడు. శ్రీరామకృష్ణులు, తండ్రి అటువాడు కాకుంటే అటువంటి కుమారుడు జన్మించడు. విజయ్ సంగతి తీసుకోండి. విజయ్ తండ్రి భాగవతం పారాయణం చేస్తూ పారవశ్యంలో మునిగిపోయి బాహ్య చైతన్యాన్ని కోల్పోయేవాడు. విజయ్ కూడా అప్పుడప్పుడు హరి హరి అంటూ లేచి నిలబడతాడు. ప్రస్తుత కాలంలో అతడు కాంచుతూ ఉన్న భగవద్దర్శనాలన్నీ యథార్థాలే. ఊసర వెళ్ళి కొన్ని వేళల్లో ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లోనూ, కొన్ని సందర్భాల్లో ఏ రంగు లేకుండానూ ఉండేట్లుగా భగవంతుడు సగుండుగాను నిర్గుండుగాను ఉంటాడని విజయ్ చెప్పాడు. విజయ్ సరళ హృదయుడు. అమిత ఔదార్యం, సరళత్వం లేకుండా భగవంతుని పొందలేం. విజయ్ నిన్న అధరింటికి వచ్చి ఉన్నాడు. ఆ ఇంటిని తన సొంత ఇల్లుగానో, ఆ ఇంటి వారిని తన బంధువులుగానో అతను పరిగణించాడు. విషయవాసనలు నశించందే సరళత్వం, ఔదార్యం జనించవు సుమా. రామకృష్ణులు పాడసాగారు. ఆ పాట భావం, ఓ మనసా, నువ్వు పరిశుద్ధమయ్యే పక్షంలో అమూల్యమైన నిధిని పొందగలవు.
పాట అయిన తర్వాత మాటలు కొనసాగించారు. మట్టిని బాగా శుభ్రం చేయకుండా కుండలు తయారు చేయడం సాధ్యం కాదు. మట్టిలో రాళ్ళో ఇసుకో ఉంటే కుండ బీటవారుతుంది. అందుకే కుమ్మరి మొదట మట్టిని శుభ్రపరుచుకుంటాడు. అద్దంపై దుమ్ము పేరుకుని ఉంటే దానిలో ముఖం చూసుకోలేం. చిత్తశుద్ధి లేనిదే స్వస్వరూపాన్ని దర్శించలేం. చూడు, అవతార పురుషులు జన్మించిన చోట్లలో నిశ్చయంగా సరళత్వాన్ని గాంచగలం. నందగోపుడు, దశరథుడు, వసుదేవుడు మొదలైన వారందరూ సరళవర్తనులు. చిత్తశుద్ధి లేనిదే భగవంతుని తెలుసుకోవాలన్న ఆకాంక్ష జనించదని వేదాంతం పేర్కొంటోంది. చివరి జన్మో లేక కఠోర తపోమయ జీవితమో లేకుంటే ఔదార్యం, సరళత్వం జనించవు సుమా. శ్రీరామకృష్ణుల కాళ్ళు కాస్త వాచి ఉన్నాయి. అందుచేత ఆయన ఒక పిల్లవానిలా దిగులు చెందుతున్నారు. ఇంతలో సింధీకి చెందిన మహేంద్ర వైద్యుడు వచ్చి ఆయనకు ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణుల ప్రియ ముఖర్జీ మొదలైన భక్తులతో, నిన్న నారాయణతో నీ కాళ్ళు ఒత్తి చూడు, గుంటపడిందా అని అడిగాను. అతడు కాళ్ళు ఒత్తి చూశాడు, గుంటపడింది. అప్పుడే నా మనస్సు స్థిమితపడింది. ఇలా అంటూ ముఖర్జీతో, నీ కాళ్ళు కాస్త ఒత్తి చూడు, గుంట పడుతోందో లేదో చూద్దాం అన్నారు. అవునండి, గుంట పడుతోంది అన్నాడు ముఖర్జీ. అబ్బా, ఇప్పుడే పూర్తి ఉపశమనం అన్నారు శ్రీరామకృష్ణులు. ప్రవహించే నీటిలో మీరు స్నానం చేసి చూడండి, ఔషధం ఎందుకు పుచ్చుకోవాలి అన్నాడు మణిమల్లిక్. అందుకు శ్రీరామకృష్ణులు, అలా కాదు, మీ రక్తంలో సత్తువ ఉంది, మీ సంగతే వేరు. అమ్మ నన్ను పసిబాలుని స్థితిలో ఉంచింది. ఒకరోజు పచ్చిక బయల్లో ఉన్నప్పుడు ఏదో నన్ను కుట్టింది. పాము కాటు వేసినప్పుడు ఆ పామే మళ్ళీ కాటు వేస్తే విషం దిగిపోతుందని వినున్నా. అందుచేత పాము పుట్టలో చేయి పెట్టి నిరీక్షిస్తున్నా. ఆ దారిలో పోతున్న వ్యక్తి ఒకడు, ఏం చేస్తూ ఉన్నారు? పాము ఏ చోట కాటు వేసిందో మళ్ళీ ఆ చోట కాటు వేస్తేనే విషం దిగుతుంది, వేరే చోట కాటు వేస్తే దిగదు అన్నాడు. శరదృతువు మంచు ఒంటికి మంచిదని వినున్నా. ఓ రోజు కలకత్తా నుంచి బండిలో తిరిగి వస్తూ ఉన్నప్పుడు తలను బయటికి సాచి ఉంచి మంచులో తడిశాను. అందరూ నవ్వారు. మరల శ్రీరామకృష్ణులు మహేంద్ర వైద్యంతో, సింధీలోనే ఆమె పండితుడు, సజ్జనుడు, వేదాంతవాగీశుడని బిరుదం పొందాడు. అతడికి నా పట్ల గౌరవం ఉంది. నేను అతడితో, మీరు ఎంతో అధ్యయనం చేసున్నారు, కానీ నేను పండితుడిని అన్న భావాన్ని వదిలిపెట్టండి అని చెప్పినప్పుడు అతడు చాలా సంతోషించాడు. అతడితో వేదాంతం గురించి ముచ్చటించాను అన్నారు. మరల ఆయన మాతో, పరిశుద్ధమైన ఆత్మ నిర్లిప్తం, దానిలోనే మాయ లేక అవిద్య ఉంది. ఈ మాయలో సత్వరజస్తమో గుణాలు 3 ఉన్నాయి. ఎవరు శుద్ధ ఆత్మో అతడిలో ఈ 3 గుణాలు ఉన్నాయి, కానీ అతడు నిర్లిప్తుడు. మంటలో నీలి గుళికను పడేస్తే నీలి జ్వాల వస్తుంది, ఎరుపు గుళికను వేస్తే ఎరుపు జ్వాలను చూడవచ్చు, కానీ మంటకంటూ ఎటువంటి రంగు లేదు కదా. నీటిలో నీలి గుళికను కరిగిస్తే నీరు నీలి రంగును సంతరించుకుంటుంది. ఆ నీటిలో చిల్లగింజలను వేస్తే నీరు తన సహజ రంగును తిరిగి పొందుతుంది. మాంసం పుట్టును మోసుకొని పోతూ ఉన్న చండాలుడు శంకర్లను స్పృశించాడు. వెంటనే శంకర్లు అతడితో, రే, నువ్వు నన్ను ముట్టుకున్నావే అన్నారు. అందుకు చండాలుడు, స్వామి, నేను మిమ్మల్ని తాకలేదు, మీరు నన్ను తాకలేదు, మీరు శుద్ధ ఆత్మస్వరూపులు, నిర్లిప్తులు అన్నాడు. జడభరతుడు ఇటు విషయాలను రహుగండ్ అనే రాజుకు చెప్పాడు. శుద్ధ ఆత్మ నిర్లిప్తమైంది. శుద్ధ ఆత్మను కాంచలేం, నీటిలో కలిసిపోయిన ఉప్పును కళ్ళతో చూడలేం, అలాగన్నమాట. ఏదైతే శుద్ధ ఆత్మో అదే మహాకారణం, కారణాలన్నింటికీ కారణం. స్థూలం, సూక్ష్మం, కారణం, మహాకారణం. పంచభూతాలు స్థూలం, మనస్సు, బుద్ధి, అహంకారం మొదలైనవి సూక్ష్మం.
ప్రకృతి లేక ఆద్యాశక్తియే అన్నింటికీ కారణం. బ్రహ్మం లేక శుద్ధ ఆత్మ కారణాలన్నింటికీ కారణం. ఈ శుద్ధ ఆత్మే మన నిజస్వరూపం. జ్ఞానం అని దేన్ని పేర్కొంటాం? ఈ స్వస్వరూపాన్ని తెలుసుకోవటం, మనస్సును దానిలో నిలపటమే. శుద్ధాత్మను తెలుసుకోవటం అంటే ఇదే. కర్మలు ఎంతకాలం నిర్వర్తించాలి? దేహాభిమానం ఉన్నంత వరకు, అంటే దేహమే నేను అనే బుద్ధి ఉన్నంత వరకు. గీతలో ఇదే విషయం చెప్పబడి ఉంది. దేహాన్ని ఆత్మగా తలంచడమే జ్ఞానం. ఇలా అంటూ శివపూర్ భక్తితో, మీరు బ్రహ్మ సమాజస్తులా అని అడిగారు. అవునండి అన్నాడు భక్తుడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నిరాకార ఉపాసకులను వారి కళ్ళు ముఖాన్ని చూసే నేను తెలుసుకోగలను. మీరు ఇంకా కొంత లోతుగా మునగండి. పైపైనే తేలుతూ ఉంటే రత్నాలు లభించవు. నేను సాకారం నిరాకారం రెంటిని అంగీకరిస్తాను అన్నారు. బడాబజారుకు చెందిన మార్వాడి భక్తులు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. ఆయన వారిని ప్రశంసిస్తూ మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణుల భక్తులతో, ఆహా, వీరే నిజమైన భక్తులు. అన్ని దేవతల ఆలయాలకు పోతారు, స్తుతిస్తారు, ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈసారి తమ పురోహితునిగా నియమించుకున్న వ్యక్తి భాగవతంలో పాండిత్యం ఉన్నవాడు. నేను నీ దాసుడును అని చెప్పటంలోని నేను ఎవరు అని అడిగాడు మార్వాడి భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు, లింగ శరీరం లేక జీవాత్మ, మనోబుద్ధి అహంకార చిత్తాలతో కూడిందే లింగ శరీరం. జీవాత్మ ఎవరు అని మరల అడిగాడు మార్వాడి భక్తుడు. అందుకు మరల శ్రీరామకృష్ణులు, అష్టపాశాలచే బంధింపబడిన ఆత్మే. చిత్తం అంటే ఏమిటి? ఓహో అంటూ లేచి నిలబడి ముందుకు వచ్చేది. స్వామి, మరణానంతరం ఏం జరుగుతుంది అని అడిగాడు మార్వాడి భక్తుడు. మరణ సమయంలో దేన్ని గురించి తలుస్తావో అదే అయిపోతావు అని గీతావాక్యం. భరత మహారాజు లేడిని గురించి తలపోశాడు, లేడిగానే జన్మనెత్తాడు. అందుకే భగవల్లబ్ధి పొందగోరితే సాధనలు అనుష్ఠించాలి. అహర్నిశలు భగవంతుని గురించి చింతన చేస్తే మరణ సమయంలో ఆ జ్ఞాపకమే వస్తుంది. స్వామి, విషయ వస్తువుల పట్ల వైరాగ్యం కలగదు ఎందుకని అని అడిగాడు మార్వాడి భక్తుడు. మాయ అంటే ఇదే. మాయ కారణంగా సత్తు అసత్తుగానో, అసత్తు సత్తుగానో గోచరిస్తుంది. ఎవరు శాశ్వతమో ఆయనే సత్ అంటే పరబ్రహ్మం. అసత్తు అంటే అశాశ్వతమైన సంసార జీవితం. శాస్త్రాలు చదువుతాం కానీ వాటిని ఎందుకు అవగతం చేసుకోలేకున్నాం అని అడిగాడు మార్వాడి భక్తుడు. కేవలం చదివినంత మాత్రాన ఏం వనగూరుతుంది? తపస్సాధనలు చేయాలి. భగవంతుని స్మరించు. భంగు భంగు అంటూ పలవరిస్తే ఏమిటి ఫలం? ఒకంతైనా పుచ్చుకోవాలి. ఈ సంసార జీవితం ముళ్ళకంప వంటిది. చేయి తగిలితేనే రక్తం స్రవిస్తుంది. ఒక ముళ్ళ మొక్కను తీసుకువచ్చి దాని పక్కన కూలబడి ఈ చెట్టు కాలిపోయింది అని పదే పదే చెప్తూ ఉంటే ఆ మొక్క కాలిపోతుందా? జ్ఞానాగ్నిని రగిలించు, ఆ అగ్నిచే మొక్కను దహించు, అప్పుడే అది దగ్ధమయ్యేది. సాధన దశలో కొంత శ్రమించే తీరాలి. ఆ పిదప మార్గం సుగమం అవుతుంది. నది వంపులు తిరిగి ప్రవహించే చోట్ల జాగ్రత్తగా పడవను నడిపితే ఆ తర్వాత అనుకూల పవనాల వాటిన సులువుగా నడపవచ్చు. మాయనే భవనంలో ఉన్నంత వరకు, మాయామేఘం ఆవరించి ఉన్నంత వరకు జ్ఞానభాస్కరుడు ప్రకాశించడు. మాయ అయిన భవనాన్ని వీడి బయటకు వస్తేనే, అంటే కామినీ కాంచనాలను వదిలివేస్తే జ్ఞానభాస్కరుడు అజ్ఞానాన్ని దగ్ధం చేస్తాడు. భూతద్దం కాగితాన్ని గదిలో కాల్చలేదు. బయటకు వచ్చి నిలబడితే సూర్యరశ్మి భూతద్దం మీద పడుతుంది. అప్పుడే కాగితం కాలుతుంది. మేఘాలు క్రమ్మినప్పుడు భూతద్దంచే కాగితం కాలదు. మేఘాలు తొలగితేనే అది కాలేది. కామినీ కాంచనాలనే గృహం నుంచి కాస్త బయటకు వచ్చి నిలబడి కొద్దిగా తపస్సాధనలు చేస్తేనే మనస్సులోని అంధకారం పటాపంచలయ్యేది.
అవిద్య అహంకారం అనే మేఘం తొలగిపోతుంది, జ్ఞానం ప్రాప్తిస్తుంది. మేఘం అంటే కామినీ కాంచనాలే. శ్రీరామకృష్ణులు మార్వాడి భక్తులతో. సన్యాసులు కఠోర నియమాలు పాటించాలి. కామినీ కాంచన సంసర్గం జాడమాత్రంగా కూడా ఉండరాదు. ధనాన్ని చేత్తో స్పృశించకపోవటమే కాదు, ప్రక్కన కూడా ఉంచుకోరాదు. లక్ష్మీనారాయణ మార్వాడి ఒక వేదాంతి, తరచూ ఇక్కడికి వస్తూ ఉంటాడు. నా పడక మాసిపోయి ఉండటం చూసి నాతో, నేను 10,000 రూపాయలు మీ పేరిట రాసిస్తాను, దాని నుంచి వచ్చే వడ్డీతో మీ ఖర్చులు జరిగిపోతాయి అన్నాడు. ఆ మాట వినగానే దుడ్డు కర్రతో నన్ను బాదినట్లు అనిపించింది. నేను స్పృహ తప్పి పడిపోయాను. స్పృహ రాగానే అతడితో, మళ్ళీ నీ నాటి ఇటువంటి మాటలు వస్తే ఇకపై ఇక్కడికి రావద్దు, ధనాన్ని నేను తాకలేను, పక్కన కూడా ఉంచుకోలేను అని అన్నాను. అతడు తెలివైనవాడు. వెంటనే నాతో, అలా అయితే ఇంకా మీలో ఇది త్యాజ్యం, ఇది గ్రాహ్యం అన్న భావన ఉందన్నమాట, అంటే మీకు ఇంకా పూర్ణ జ్ఞానం సిద్ధించలేదు అన్నాడు. అందుకు నేను, నాయన నాకు అంత మేరకు సిద్ధించలేదులే అన్నాను. అందరూ నవ్వారు. లక్ష్మీనారాయణ ధనాన్ని హృదయకి ఇవ్వగోరాడు. అందుకు నేను, నువ్వు ఈ ధనాన్ని హృదయ వద్ద పెట్టినట్లయితే ఇతడికి ఇవ్వు అతడికి ఇవ్వు అని అతడితో చెప్పవలసి వస్తుంది. అతడు ఇవ్వకుంటే కోపం వస్తుంది. ధనాన్ని ప్రక్కన ఉంచుకోవటం కూడా మంచిది కాదు. కనుక ఇదంతా జరిగే పని కాదు అన్నాను. అద్దం ముందు వస్తువును ఉంచితే ప్రతిబింబం పడే తీరుతుంది కదా. స్వామి, గంగా తీరాన మరణిస్తేనేనా ముక్తి లభించేది అని అడిగాడు మార్వాడి భక్తుడు. జ్ఞానం కలిగితేనే ముక్తి. ఎక్కడ మరణిస్తే ఏం? శవాలు పడవేసిన గోతులో మరణించినా సరే, లేక గంగా తీరంలో మరణించినా సరే, జ్ఞానికి ముక్తి తథ్యం. కానీ గంగా తీరం అజ్ఞానికి ఉద్దేశింపబడింది. స్వామి, కాశీలో మరణిస్తే ముక్తి ఎందుకు కలుగుతుంది అని అడిగాడు మార్వాడి భక్తుడు. కాశీలో మరణిస్తే శివదర్శనం కలుగుతుంది. అక్కడ మరణించే వారికి శివుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు, ఇది నా సాకార రూపం, ఇది మాయాస్వరూపం, భక్తుల కొరకే దీన్ని దాల్చాను. ఇలా చూడు, నేను అఖండ సచ్చిదానందంలో ఐక్యం అవుతున్నాను. ఇలా పలికి ఆ రూపం అంతర్ధానం అవుతుంది. పురాణాల ప్రకారం చండాలని కూడా భక్తి జనిస్తే ముక్తి దక్కుతుంది. వీటి ప్రకారం నామజపం మాత్రం చాలు. యజ్ఞయాగాదులు మంత్రతంత్రాలు ఏవి అవసరం లేదని పురాణాల్లో పేర్కొనబడి ఉంది. వేద మార్గం విభిన్నమైంది. దాని ప్రకారం బ్రాహ్మణుడు కాకుంటే ముక్తి లభించదు. మంత్రోచ్చారణ సరిగా లేని పక్షంలో పూజ అంగీకరింపబడదు. యజ్ఞయాగాలు మంత్రతంత్రాలు అన్నీ విధివిహితంగానే నిర్వర్తించబడాలి. వేదోక్త కర్మలను అనుష్ఠించడానికి కలియుగంలో తీరికెక్కడా? అందుకే కలియుగానికి నారదీయ భక్తి ఉద్దేశింపబడింది. కర్మయోగం అత్యంత కఠినం. నిష్కామంగా కర్మలు చేయకుంటే అది బంధహేతువుగా పరిణమిస్తుంది. పైగా జీవులు అన్నగత ప్రాణులు. కర్మలన్నింటినీ విధివిహితంగా చేయటానికి వారికి తీరిక లేదు. ఇంకా పాత పద్ధతులకు చెందిన దశమూల కషాయాన్ని నమ్ముకుని ఉంటే అది పనిచేసేలోపు రోగి కాస్త హరి అంటాడు. అందుకే ఆధునిక కాలానికి చెందిన ఫేవర్ మిక్చర్ పుచ్చుకోవాలి. నారదీయ భక్తి అంటే భగవన్నామ గుణ కీర్తనం చేయటం. కలియుగానికి కర్మయోగం సరిపడదు, భక్తి యోగమే సరైంది. కర్మఫలాలను అనుభవించవలసినంత వరకు కర్మలు నిర్వర్తించు, కానీ భక్తి ప్రేమలు పెంపొందించుకో. భగవన్నామ వైభవాలను కీర్తిస్తే కర్మక్షయం అవుతుంది. యావజ్జీవితం కర్మలు చేస్తూ ఉండని అవసరం లేదు. భగవంతుని పట్ల శుద్ధ భక్తి అనురాగం పెంపొద్దే కొద్దీ కర్మలు తగ్గుతూ వస్తాయి. భగవల్లబ్ధి పొందిన పిదప కర్మలు పూర్తిగా తొలగిపోతాయి. కోడలు గర్భం ధరిస్తే అత్తగారు పనులు తగ్గిస్తుంది కదా. బిడ్డ పుట్టిన తర్వాత అసలు పనులే చేయనక్కర్లేదు. దక్షిణేశ్వర గ్రామం నుంచి కొందరు యువకులు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లారు. వారు కూర్చున్నాక శ్రీరామకృష్ణులను కొన్ని ప్రశ్నలు అడిగారు. అప్పుడు సమయం సాయంకాలం 4 గంటలవుతోంది.
స్వామి, జ్ఞానం అంటే ఏమిటి అని అడిగాడు ఒక యువకుడు. అందుకు శ్రీరామకృష్ణులు, భగవంతుడు ఒక్కడే సత్యం, మిగిలిందంతా అసత్యం అని తెలుసుకోవటమే జ్ఞానం. ఆ సత్యస్వరూపాన్నే బ్రహ్మం అని పేర్కొంటారు. దాన్ని కాలం లేక మహాకాలం అని కూడా పిలుస్తారు. అందుకే కాలం ముందు ఎన్నెన్నో ఉద్భవించాయి, ఎన్నెన్నో కనుమరుగయ్యాయి అనే లోకోక్తి వచ్చింది. కాలుతో క్రీడించేదే కాళి, ఆమె ఆద్యాశక్తి. కాలుడు, కాళి, బ్రహ్మం, శక్తి ఇవి అభిన్నాలు. సత్యస్వరూపమైన బ్రహ్మం శాశ్వతం. అది త్రికాలాల్లోనూ ఉంటుంది. ఆద్యంతాలు లేనిది, వర్ణనాతీతమైంది. దాన్ని మాటల్లో వర్ణించాలనుకుంటే మహా అయితే అది చైతన్య రూపమైంది, ఆనంద స్వరూపమైంది అని మాత్రమే వర్ణించగలం. జగత్తు అనిత్యం, భగవంతుడే నిత్యం. ఈ ప్రపంచం ఇంద్రజాలం వంటిది. ఐంద్రజాలికుడే సత్యం, ఇంద్రజాలం మిథ్య. ఈ ప్రపంచం ఇంద్రజాలం మాయ అయిన పక్షంలో మాయ ఎందుకు తొలగిపోదు అని అడిగాడు యువకుడు. సంస్కారాల ప్రభావం కారణంగా మాయ తొలగిపోదు. ఈ మాయా ప్రపంచంలో అనేక జన్మలుగా జీవిస్తూ వచ్చిన కారణాన మాయ సత్యమని తోస్తుంది. సంస్కారాలు ఎంత బలవత్తరమైనవో తెలుసా? చెప్తాను విను. రాజకుమారుడు ఒకడు పూర్వజన్మలో ఒక రజకుని కుమారుడు. అతడు ఆడుకుంటున్నప్పుడు నేస్తాలతో, ఈ ఆటలు కట్టిపెట్టండి, నేను బోర్లా పడుకుంటాను, మీరు నా వీపు మీద టప్ టప్ అని గుడ్డలు ఉతకండి అన్నాడు. యువకులనేకులు ఇక్కడికి వస్తున్నారు, కానీ వారిలో కొద్దిమంది మాత్రమే భగవంతునికై పరితపిస్తున్నారు. వాళ్ళు మంచి సంస్కారాలతో జన్మించారు. వివాహ ప్రస్తావన వస్తే గడగడ వణికిపోతారు. వివాహం గురించి వారు ఎన్నడూ ఆలోచన అయినా చేయరు. వివాహం చేసుకోనని నిరంజన్ చిన్ననాటి నుండే చెప్తున్నాడు. చాలా కాలం క్రిందట, దాదాపు 20 ఏళ్ల క్రితం బారానగర్ నుంచి 2 యువకులు వచ్చేవారు. ఒకటి పేరు గోవిందపాల్, మరొకటి పేరు గోపాల్ సేన్. ఇద్దరు చిన్ననాటి నుంచే మనస్సును భగవంతునిపై నిలిపున్నారు. వివాహ ప్రస్తావన వస్తేనే భయపడి వణికిపోయేవారు. గోపాల్కు భావపారవశ్యత కలగటం కద్దు. లౌకికులను చూస్తే పిల్లిని చూసి ఎలుక బిగుసిపోయేటట్లు బిగుసిపోయేవాడు. ఓ రోజు ఠాకూర్ కుటుంబానికి చెందిన యువకులు ఇక్కడ తోటలో పచారీ చేయడానికి వచ్చారు. వారిని చూడగానే అతడు కుటీలోని గదిలోకి పోయి తలుపులు మూసుకున్నాడు. వాళ్ళు కనుక చూస్తే వారితో మాట్లాడవలసి వస్తుందనేదే అతడి భయం. గోపాల్కు పంచవెట్లో భావపారవశ్య స్థితి కలిగింది. ఆ స్థితిలో నా కాళ్ళు పట్టుకుని, నేను పోతాను, ఇకపై ఈ ప్రపంచంలో జీవించలేను, మీరు రావడానికి ఇంకా ఆలస్యం అవుతుంది, నేను పోతాను అన్నాడు. నేను పారవశ్య స్థితిలోనే అతడితో, మళ్ళా వస్తావా అని అడిగాను. అందుకతడు, అవును, మళ్ళీ వస్తాను అని బదులు చెప్పాడు. కొన్ని రోజులు గడిచాక గోవింద వచ్చాడు. గోపాల్ ఎక్కడా అని అడిగాను. అతడు వెళ్ళిపోయాడు, అంటే చనిపోయాడు అన్నాడు అతడు. తగ్గిన యువకులు దేనికై తిరుగాడుతున్నారో చూసావా? ధనం, ఇళ్ళు, వాకిళ్ళు, వస్తువాహనాలు, దుస్తులు, అటుపైన వివాహం, ఇలా అవిశ్రాంతంగా పరుగులు పెడుతున్నారు. పెళ్లి కుమార్తె ఎటువంటిదో ముందుగానే తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఆమె అందకత్తేనా కాదా అని చూడగోరి తామే వెళతారు. నేను యువకులను అభిమానిస్తూ ఉన్నందున ఒకడు నా గురించి చెడుగా మాట్లాడుతుంటాడు. ఎవరైతే మంచి సంస్కారవంతులు, నిష్కపటులు, భగవంతునికై ఆరాటపడుతుంటారో, ఎవరి మనస్సు ధనం, దేహసుఖాల వంటి వాటిని అపేక్షించదో వారినే నేను ప్రేమిస్తున్నాను. వివాహం చేసుకున్న వారికి భగవంతుని పట్ల భక్తి జనిస్తే వారు సంసారాసక్తులు కాజాలరు. హీరానందు వివాహితుడు అయితే అతడికి సంసారాసక్తత అంతగా లేదు. హీరానంద్ సింధు ప్రాంతం వ్యక్తి, బిఏ పట్టభద్రుడు, బ్రహ్మ సమాజస్థుడు. మణిలాల్ శివపూర్కు చెందిన బ్రహ్మ సమాజస్థులు, మార్వాడి భక్తులు, దక్షిణేశ్వర గ్రామ యువకులు అందరూ శ్రీరామకృష్ణులకు ప్రణామాలు ఆచరించి సెలవు పుచ్చుకున్నారు. చీకటి పడబోతోంది.
దక్షిణపు వసారాలను, పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార వసారాలను ఆలయ పరిచారకులు దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణ గదిలో దీపం వెలిగించి ధూపం వేశారు. ఆయన కుర్చీలో కూర్చుని దేవీనామస్మరణ చేస్తూ ఆమె ధ్యానంలో మునిగి ఉన్నారు. గదిలో మా ప్రియ ముఖర్జీ, అతడి బంధువు అయిన హరి నేల మీద కూర్చుని ఉన్నారు. కొంతసేపు ధ్యానం చేసిన పిదప శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడసాగారు. ఆలయంలో సంధ్యాహారతులు మొదలవటానికి ఇంకా వ్యవధి ఉంది. శ్రీరామకృష్ణులు మాతో, రాత్రింబవళ్ళు భగవచ్చింతనలో గడిపే వ్యక్తికి సంధ్యావందనాదులు ఎందుకు? కర్మకలాపపు పని ఏమున్నది, భక్తి విధానములికనెందులకు, మాతృభజనము 3 సంధ్యలను మానక మనుజుడు చేయుచుండగా. కర్మకలాపపు పని ఏమున్నది, భక్తి విధానములికనెందులకు, మాతృభజనము 3 సంధ్యలను మానక మనుజుడు చేయుచుండగా. సంధ్యావందనం గాయత్రిలో లయం అవుతుంది. గాయత్రి ఓంకారంలో లయం అవుతుంది. ఒక్కమారు ప్రణవోచ్చారణ చేయగానే సమాధి కలిగే స్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడు అతడు ఆధ్యాత్మిక పదంలో పాతుకుపోయాడని అర్థం చేసుకో. ఋషికేశ్లో ఒక సాధువు ఉండేవాడు. వేకువజామున లేవగానే అతడు ఒక జలపాతం ప్రక్కకు వెళ్ళి నిలబడతాడు. రోజంతా ఆ జలపాతాన్ని చూస్తూ, ఆహా ఎంత రమ్యంగా చేశావు, ఎంత రమ్యత, ఏం అద్భుతం అంటూ ఉంటాడు భగవంతుని ఉద్దేశించి. వేరే జపతపాలు ఏవి అతడికి లేవు. రాత్రి కాగానే తిరిగి తన కుటీరానికి వచ్చేస్తాడు. భగవంతుడు నిరాకారుడా సాకారుడా అని తలపోస్తూ తలబద్దలు కొట్టుకోవాల్సిన అగత్యమేముంది? ఏకాంత ప్రదేశంలో మనోవ్యాకులతతో విలపిస్తూ, భగవాన్ నువ్వు ఎలా ఉన్నావో నాకు చూపించి అనుగ్రహించు అని ప్రార్థించడమే చాలు. ఆయన లోపల బయట ఉన్నాడు. లోపల వసించేది ఆయనే. అందుకే వేదాలు తత్వమసి అని పేర్కొంటున్నాయి. బాహ్యంలోనూ ఆయనే ఉన్నాడు. మాయ వలన నానా రూపాలుగా గోచరమవుతున్నాడు. కానీ వాస్తవానికి ఉన్నది ఆయనే. అందుచేతనే నామరూప వర్ణనకు మునుపు ఓం తత్సత్ అని చెప్పాలి. శాస్త్రాలు అధ్యయనం చేసి ఆయన్ని తెలుసుకోవటం ఒకటి, ఆయన్ని దర్శించడం అన్నది మరొకటి. శాస్త్రాల్లోని జ్ఞానం కేవలం అభాస మాత్రం, అంటే అవి కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలవు. కనుకనే అనేక శాస్త్రాలు చదవటం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. దానికంటే ఏకాంతంలో భగవంతుని ప్రార్థించడమే మేలు. గీతను పూర్తిగా చదవకపోయినా పర్వాలేదు. 10 మార్లు గీత గీత అని పలికితే ఏం వస్తుందో అదే గీతాసారం. గీత అనేది తాగి అవుతుంది, అంటే త్యాగి. ఓ మానవ, సర్వస్వం త్యజించి భగవంతుని ఆరాధించు, ఇదే గీతాసారం. శ్రీరామకృష్ణులు భక్తులతో కాళీమాతకు వనరించిన హారతి చూస్తూ భావపారవస్యం చెందారు. కాళీమాత ఏటో సాష్టాంగ ప్రణామం గావించే స్థితిలో లేరు. భక్తులు ఎంతో జాగ్రత్తగా ఆయన గదిలోకి తీసుకువచ్చి ఆసీనులను చేశారు. ఇంకా పారవస్య స్థితిలోనే ఉన్నారు. ఆ స్థితిలోనే మాట్లాడసాగారు. ముఖర్జీల బంధువు అయిన హరి వయస్సు 18 లేక 20 ఏళ్ళు ఉండవచ్చు. అతడు వివాహితుడు. అప్పుడు ముఖర్జీల ఇంట్లో బస చేసి ఉన్నాడు. ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. శ్రీరామకృష్ణుల పట్ల ప్రగాఢ భక్తి ప్రపత్తులు కలిగిన వాడతడు. శ్రీరామకృష్ణులు పారవస్య స్థితిలో హరితో, నువ్వు మీ తల్లిగారి అనుమతి పొంది మంత్రోపదేశం పుచ్చుకో ఇలా అంటూ ప్రియముఖర్జీతో, ఇతడికి నేను మంత్రోపదేశం చేస్తానని చెప్పి కూడా చేయలేకపోయాను. నేను ఎవరికీ మంత్రదీక్షణ ఇవ్వటం లేదు. నువ్వు అనుష్ఠిస్తూ ఉన్న జపధ్యానాలనే కొనసాగించు. అలాగేనండి అన్నాడు ప్రియముఖర్జీ. నేను ఈ స్థితిలో చెప్తున్నాను, నా మాటల్లో విశ్వాసం ఉంచు. ఇలా చూడు, ఇక్కడ వేషం గేషం ఏమీ లేవు. నేను పారవస్య స్థితిలో, అమ్మ చిత్తశుద్ధితో ఇక్కడికి వచ్చేవారందరికీ పూర్ణత్వం సిద్ధించుగాక అని అమ్మతో విన్నవించుకున్నాను.
సింధీకి చెందిన మహేంద్ర వైద్యుడు వసారాలో కూర్చొని రామ్లాల్ హజ్రా ప్రభృతులతో మాట్లాడుతున్నాడు. శ్రీరామకృష్ణులు తాము కూర్చున్న చోటు నుండే మహేంద్ర మహేంద్ర అని పిలిచారు. మా వెంటనే వెళ్ళి వైద్యుడిని పిలుచుకొచ్చారు. శ్రీరామకృష్ణులు వైద్యంతో, రా వచ్చి కూర్చో, నేను చెప్పేది కాస్త విను. వైద్యుడు కాస్త తత్రపాటుతో కూర్చొని శ్రీరామకృష్ణుల మాటలను వినసాగాడు. శ్రీరామకృష్ణుల భక్తులతో, భగవంతుణ్ణి పలు విధాల్లో సేవించవచ్చు. భగవత్ ప్రేమ ఉన్న వ్యక్తి పలు విధాలుగా ఆయన ప్రేమను ఆస్వాదించగలడు. కొన్ని వేళల్లో భగవాన్ నువ్వు పద్మానివి, నేను భ్రమరాన్ని అని తెలుస్తాడు. కొన్ని సమయాల్లో భగవాన్ నువ్వు సచ్చిదానంద సాగరం, నేను చేపను అనుకుంటాడు. మరికొన్ని సందర్భాల్లో నేను నీ నర్తకిని అని భావిస్తాడు. భగవంతుని ఏట పాడుతూ నృత్యం చేస్తాడు. కొన్ని సమయాల్లో సఖీభావంలోనూ దాస్యభావంలోనూ ఆయన సేవిస్తాడు. యశోదల వాత్సల్య భావనను, గోపికల వలె మధుర భావనను ఆపాదించుకోవటం కద్దు. బలరాముడు కొన్ని సమయాల్లో శ్రీకృష్ణుని సఖునిగా ఎంచాడు. కొన్ని వేళల్లో నేను కృష్ణుని గొడుగులా ఉంటాను, లేకుంటే ఆసనంగా ఉంటాను అని భావిస్తూ నానా విధాలుగా అతడికి సేవలు చేశాడు. ప్రేమభక్తుని స్థితిని వివరించడం మూలంగా శ్రీరామకృష్ణులు తమ స్థితినే తెలుపుతున్నారా? చైతన్యుల 3 స్థితులు తెలపటం ద్వారా తమ స్థితినే గీత గీచి చూపుతున్నారా? శ్రీరామకృష్ణులు, చైతన్య దేవులకు 3 స్థితులు కలిగేవి. అంతర్దశలో ఉన్నప్పుడు సమాధి స్థితిలో మగ్నమయ్యేవారు. బాహ్య స్పృహ లేని స్థితి ఇది. అర్ధబాహ్య దశలో భావపారవశ్యంతో నృత్యం చేసేవారు, కానీ మాట్లాడలేకపోయేవారు. బాహ్య దశలో భగవన్నామ సంకీర్తన చేసేవారు. ఇలా అంటూ భక్తులతో, మీరు నా పలుకులన్నీ వింటున్నారు, వాటిని మనస్సులో పదిలం చేసుకో యత్నించండి. లౌకికులు సాధువుల వద్దకు వచ్చినప్పుడు లౌకిక చింతనలను, లౌకిక వ్యవహారాలను పూర్తిగా దాచివేస్తారు. బయటికి రాగానే మళ్ళీ వాటిని వ్యక్తం చేస్తారు. పావురం ధాన్యం తింటుంది, అది జీర్ణం చేసుకున్నదని మనం అనుకుంటాం, కానీ గొంతు క్రింద ఉన్న తిత్తిలో సేకరించి ఉంచుకుంటుంది, గొంతులో గరగరలాడుతూ ఉంటుంది. సంధ్యాకాలంలో పనులన్నింటినీ పక్కకు పెట్టి భగవంతుని ప్రార్థించండి. చీకటి భగవంతుణ్ణి జ్ఞప్తికి తెస్తుంది. చీకటి పడ్డప్పుడు ఇప్పుడే అన్నీ స్పష్టంగా తెలిసాయి, అంతలో ఎవరు ఈ చీకటిని రప్పించారు అని తోస్తుంది. మహమ్మదీయులను చూడండి, నియమిత వేళన పనులన్నీ అవలకు పెట్టి నమాజ్ చేస్తూ ఉంటారు. స్వామి, జపం చేయటం మంచిదా అని అడిగాడు ముఖర్జీ. అవును, జపం మూలంగా భగవల్లబ్ధి చేకూరుతుంది. ఏకాంతంలో భగవన్నామ జపం చేయగా చేయగా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆ పిదప ఆయన దర్శనం. ఒక పెద్ద కొయ్యి దొంగ నీటిలో మునిగి ఉందనుకోండి, దాన్ని గొలుసుతో తీరానికి కట్టివేసి ఉన్నారు. గొలుసు కోక్కేలను ఒకదాని వెంట ఒకటి పట్టుకుంటూ పోతే చివరకు గొయ్యి దొంగను తాకవచ్చు. పూజ కంటే జపం ఉన్నతమైంది, జపం కంటే ధ్యానం శ్రేష్టమైంది, ధ్యానం కంటే భావం ఉన్నతమైంది, భావం కంటే మహాభావం, ప్రేమ శ్రేష్టం. చైతన్యులకు ప్రేమ ఏర్పడింది. ప్రేమ జనిస్తే భగవంతుణ్ణి బంధించగల త్రాడు దొరికినట్లే సుమా. ఇంతలో హాజరా వచ్చి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణుల హాజరాతో, భగవంతునిపై అనురాగం కలిగితే దాన్ని రాగభక్తి అంటారు. వైధీభక్తి ఎంత సత్వరం కలుగుతుందో అంతే వేగంగా తొలగిపోతుంది. రాగభక్తి స్వయంభూ లింగం వంటిది. అన్వేషించినా దాని మూలాన్ని తెలుసుకోలేం. దాని మూలం కాశీ వరకు వ్యాపించి ఉందట. అవతార పురుషులకు, వారితో వచ్చిన మహాపురుషులకు మాత్రమే రాగభక్తి కలుగుతుంది. ఆహా అన్నాడు హజ్రా. ఒకరోజు నేను బయలుకు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు నువ్వు జపం చేసుకుంటున్నావు. అది చూసి నేను అమ్మతో ఇలా అన్నాను, అమ్మ, ఇతడిది ఎంత తుచ్చమైన బుద్ధి, ఇక్కడికి వచ్చి కూడా జపమాల తిప్పుతున్నాడే. ఇక్కడికి వచ్చేవారికి ఒకేసారి చైతన్యం జాగృతమవుతుంది,
వాళ్ళు జపం చేయటం మొదలైనవి అంతగా చేయనవసరం లేదు. కలకత్తా వచ్చి చూడు, వేలాది మంది జపమాలను తిప్పుతూ జపం చేస్తూ ఉంటారు. చివరకు వేశ్యలు కూడా. ఇలా అంటూ శ్రీరామకృష్ణ మాతో, నువ్వు నారాయణ బండిలో తోడుకొనిరా, అతన్ని గురించి ముఖర్జీకి చెప్పున్నా, అతడిక్కడికి వస్తే కొంచెం ఏదైనా తినటానికి పెడతాను, వారికి తినిపించడంలో నిగూఢమైన అర్థం ఉంది అన్నారు. శనివారం అక్టోబర్ 4, 1884. నేడు దుర్గాపూజ తర్వాత వచ్చే పౌర్ణమి. కలకత్తాలో కేశవ్ సేన్ అన్నగారైన నవీన్ సేన్ ఇంటికి శ్రీరామకృష్ణులు వారు దించారు. గత గురువారం నాడు కేశవ్ సేన్ తల్లి దక్షిణేశ్వరానికి వచ్చింది. అప్పుడు ఆమె శ్రీరామకృష్ణులను పలుమార్లు వేడుకొని ఆహ్వానించింది. శ్రీరామకృష్ణులు మేడ మీద గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. కేశవ్ అన్న కుమారులైన నందలాల్ ప్రభృతులు, కేశవ్ తల్లి, బంధువులు, మిత్రులు అందరూ శ్రీరామకృష్ణుల పట్ల మర్యాద మన్ననలో చూపారు. మేడ మీది గదిలోనే సంకీర్తన జరిగింది. ఆ ప్రాంతంలోని సేన్ వంశజులైన పలువురు స్త్రీలు వచ్చి ఉన్నారు. శ్రీరామకృష్ణులతో పాటు బాబురాం, కిషోరి, ఒకరిద్దరు భక్తులు వచ్చి ఉన్నారు. మా కూడా వచ్చాడు. అతడు క్రింద గదిలో కూర్చొని శ్రీరామకృష్ణుల సుమధుర గానాన్ని వింటూ ఉన్నాడు. శ్రీరామకృష్ణుల బ్రహ్మ సమాజ భక్తులతో, సంసార జీవితం అనిత్యం, సదా మృత్యువు గురించి జ్ఞప్తి ఉండాలి అని అన్నారు. తర్వాత పాడసాగారు. నీవారెవ్వరు లేరను సత్యము మరువకు మెప్పుడు ఓ మనసా, నీవారెవ్వరు లేరను సత్యము మరువకు మెప్పుడు ఓ మనసా. ఈ పాట పిదప ఇలా అన్నారు. లోతుగా మునుగు, పైపైనే తేలటం వల్ల ఏం ప్రయోజనం? కొన్ని రోజులైనా ఏకాంతంలో అన్నిటినీ వదిలివేసి 100% మనసుతో భగవంతుడిని ప్రార్థించు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడారు. మునుగవే లోతుకు మునుగవే మనసా, మునుగవే లోతుకు మునుగవే మనసా, సర్వేషు సౌందర్య సంద్రంబునందు, అట్టడుగు లోతులను అందగలవేని ప్రభు ప్రేమరత్నము పొందెదవసట, మునుగవే లోతుకు మునుగవే మనసా, వెదుకవే హృదయాన వెదుకవే మనసా, వెదుకవే దానిలో బృందావనంబు, శ్రీకృష్ణచంద్రుండు క్రీడించునెప్పుడు భక్త బృందము కూడి పాడియాడుచును, మునుగవే లోతుకు మునుగవే మనసా, సర్వేషు సౌందర్య సంద్రంబునందు, వెలిగింపవే మనస వెలిగింపు జ్యోతి, వెలిగింపవే నిత్య విజ్ఞాన దీప్తి, ఆరకుండగజేయు మా దీప శిఖను నిరతము కదలక నీడెందమందు, మునుగవే లోతుకు మునుగవే మనసా, సర్వేషు సౌందర్య సంద్రంబునందు, అట్టడుగు లోతులను అందగలవేని ప్రభు ప్రేమరత్నమును పొందెదవచట. బ్రహ్మసమాజ భక్తులను సర్వము నీవే సర్వేశ అనే పాట పాడమని ఆయన కోరేసరికి వారు ఆ పాటను పాడారు. తరువాత శ్రీరామకృష్ణులు తామే పాడారు. నన్ను కన్న తండ్రి నల్లనయ్యారార అనుచు మాత శ్రీ యశోద నిన్ను పిలువ, నన్ను కన్న తండ్రి
నల్లనయ్యారార అనుచు మాత శ్రీ యశోద నిన్ను పిలువ. ఆమె చెంత చేరి ఆటలాడు ముద్దు మోమునెందు దాచినావు భద్రకాళి. కత్తి ప్రక్కబెట్టి కరము మురళిబట్టే, పుర్రెమాల తీసి పూలమాల దాల్చి, ఒక్కసారి నీవు కృష్ణుడాడినట్లు నాట్యమాడు శ్యామ నాదు ప్రీతి కొరకు. నన్ను కన్న తండ్రి నల్లనయ్యారార అనుచు మాత శ్రీ యశోద నిన్ను పిలువ. బ్రహ్మభక్తులు మృదంగ తాళాల ప్రక్కవాయిద్యాలతో పాటను పాడారు. మాత నీదు ప్రేమ మానవాళి మీద ఎంత గాఢమమ్మా సొంత తెలియలేను. మాత నీదు ప్రేమ మానవాళి మీద ఎంత గాఢమమ్మా సొంత తెలియలేను. తలచి తలచి దాని తల్లడిల్లుచుంటి, కనుల నీరు పొంగి కాల్వగట్టుచుండే. మాత నీదు ప్రేమ మానవాళి మీద ఎంత గాఢమమ్మా సొంత తెలియలేను. నాదు జననమాది నీదు శాసనముల ధిక్కరించుచున్న లెక్క పెట్టకుండా, మధురమైన ప్రేమ మాటలాడి నన్ను ధైర్యపరచు కన్న తల్లివమ్మ నీవు. మాత నీదు ప్రేమ మానవాళి మీద ఎంత గాఢమమ్మా సొంత తెలియలేను. తలచి తలచి దాని తల్లడిల్లుచుంటి, కనుల నీరు నిండి కాల్వలగుచునుండే. మోయలేని బరువు మాయి నీదు ప్రేమ, చల్లనైన చేయి స్పర్శ తగులగానే. తల్లి మనసు తల్లడిల్ల నేర్చి నిన్ను చేరినాడ పాదశరణు జొచ్చి నేను. మాత నీదు ప్రేమ మానవాళి మీద ఎంత గాఢమమ్మా సొంత తెలియలేను. తరువాత వాళ్ళు జగజ్జననిపై కొన్ని పాటలు పాడారు. అంతరాత్మవై నడపెడు మాత అనయము హృదయమునందు మేల్కొనుము, వడిలో నిడుకొని దివారాత్రములు లాలించుచునను పాలించెదవు. అంతరాత్మవై నడపెడు మాత అనయము హృదయమునందు మేల్కొనుము, అల్పుడైన ఈ అయోగ్య శిశువుపై ఇంత వత్సలత నేల చూపెదవు. ఎంత పిచ్చి నీకెంత ప్రేమ నన్నెత్తి ముద్దిడుచు నొత్తి కౌగిలిన. అంతరాత్మవై నడపెడు మాత అనయము హృదయమునందు మేల్కొనుము, వడిలో నిడుకొని దివారాత్రములు లాలించుచునను పాలించెదవు. మెదలకుండ నన్నదిమి పట్టి నీ సుధను గుడుపుదువు వ్యధను దీర్పగా, చెవిన చెప్పుదువు ముద్దు ముచ్చటలు. అంతరాత్మవై నడపెడు మాత తప్పెరుంగని గొప్ప ప్రేమతో కష్ట సమయముల కాచుచుండెదవు. అమ్మ నాది నేనమ్మ బిడ్డనను సత్యమెరిగి తిని పతిత పావని. అంతరాత్మవై నడపెడు మాత అనయము హృదయమునందు మేల్కొనుము, వడిలో నిడుకొని దివారాత్రములు లాలించుచునను పాలించెదవు. తప్పెరుంగని గొప్ప ప్రేమతో కష్ట సమయముల కాచుచుండెదవు.
అమ్మ నాది నేనమ్మ బిడ్డనను సత్యమెరిగి తిని పతిత పావని. ఆలకింతునిప్పుడు ఆమె మాటలనే న్యాయపథములో నడుచుచుండెదను. మాత స్తన్యముల మరి మరి గ్రోలుచు జయ హే మాతా బ్రహ్మ నిరంతర్ అని నే పాడెద పుష్టి తుష్టి సంతుష్టి పుష్టిపడ. అంతరాత్మవై నడిపెడు మాత అనయము హృదయమునందు మేల్కొనుము. వడిలో నిడుకొని దివారాత్రములు లాలించుచునను పాలించెదవు. తరువాత శ్రీరామకృష్ణులు హరినామాన్ని ఉచ్చరిస్తూ చైతన్యుల గురించి పాడుతూ బ్రహ్మభక్తులతో కలిసి నృత్యం చేశారు. చాలాసేపటి వరకు పాటలు నృత్యం కొనసాగాయి. ఆదివారం అక్టోబర్ 5, 1884 మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు తమ గదిలో భక్తులతో కూర్చునున్నారు. ప్రక్కన నేల మీద మా, హజ్రా, పెద్దకాళి, బాబురాం, రామ్లాల్, ముఖర్జీల బంధువు అయిన హరి మొదలైన వారు కూర్చునున్నారు. కొందరు కూర్చుని కొందరు నిలబడి ఉన్నారు. నిన్నటి దినం కేశవ తల్లి శ్రీరామకృష్ణులను కలకత్తాలోని తమ ఇంటికి ఆహ్వానించి ఉంది. అక్కడ పాటలు నృత్యాలలో పాల్గొని శ్రీరామకృష్ణులు మహదానందం పొందారు. శ్రీరామకృష్ణులు హాజరాతో, నిన్న కేశవ్ ఇంట్లో బాగా తిన్నాను. వాళ్ళు భక్తి ప్రపత్తులతో భోజనం పెట్టారు అన్నారు. హజరా చాలా రోజులుగా శ్రీరామకృష్ణులతో బస చేస్తూ వచ్చాడు. అతడిలో నేను జ్ఞానిని అన్న భావన ఒకంత ఉంది. లోకులతో శ్రీరామకృష్ణులను గురించి కాస్త తక్కువ చేసి మాట్లాడుతుంటాడు. వసారాలో ఆసనంలో కూర్చుని జపమాలను త్రిప్పుతూ జపం చేస్తాడు. చైతన్యదేవులు ఆధునిక అవతారం అంటూ హేళన చేస్తుంటాడు. భగవంతుడు శుద్ధ భక్తిని మాత్రమేనా వసుకుతాడు? అలా కాదు. ఆయన వద్ద ఐశ్వర్యానికి కుదవలేదు. దాన్ని ఆయన ప్రసాదిస్తాడు. ఆయన్ని పొందితే అష్టసిద్ధులు పొందవచ్చు అంటాడు అతడు. అతడికి దాదాపు 1000 రూపాయల అప్పు ఉంది. దాన్ని తీర్చడం ఎలా అన్నదే అతడి చింత. పెద్దకాళి ఒక కార్యాలయంలో ఉద్యోగస్తుడు, తక్కువ జీతం, ఇంట్లో భార్యా పిల్లలందరూ ఉన్నారు. శ్రీరామకృష్ణుల పట్ల ప్రగాఢ భక్తి ప్రపత్తులు ఉన్నవాడు. కొన్ని సమయాల్లో ఉద్యోగానికి పోకుండా కూడా శ్రీరామకృష్ణుల దర్శనార్థం రావటం కద్దు. పెద్దకాళి హాజరాతో, మీరు ఒక గీటురాయిలా ఏది మంచి బంగారం ఏది కల్తీ అంటూ ఎందుకు తిరుగాడుతూ ఉంటారు? పరుల తప్పులు నెంచడంలో మీకు ఎందుకింత అక్కరా అని అడిగాడు. హాజరా, నేను చెప్పేదంతా ఆయనతోనే చెప్తున్నాను అన్నాడు. శ్రీరామకృష్ణులు, అదేమో నిజమే అన్నారు. తత్వజ్ఞానాన్ని గురించి హాజరా వివరించడం మొదలుపెట్టాడు. హాజరా, తత్వజ్ఞానం అంటే ఏమిటి? 24 తత్వాలు ఉన్నాయి కదా, వాటిని తెలుసుకోవటం. ఆ 24 తత్వాలు ఏవి అని అడిగాడు ఒక భక్తుడు. అందుకు హజ్రా, పంచభూతాలు, అరిషడ్వర్గం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మొదలైనవన్నీ అన్నాడు. మా నవ్వుతూ శ్రీరామకృష్ణులతో, అరిషడ్వర్గం కూడా 24 తత్వాల్లో చేరిందంటున్నాడే అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, చూడు, తత్వజ్ఞానం పేరిట ఏదేదో వాగుతున్నాడు. తత్వజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ. జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే జ్ఞానం కలిగినప్పుడు అది తత్వజ్ఞానం అవుతుంది అన్నారు. కాసేపటికి హాజరా వసారాలోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు మా ప్రభృతులతో, అతడు వితండవాదం చేయటంలో సరి. ఇప్పుడు సర్వం తెలిసినట్లు మాట్లాడతాడు, కానీ మరుక్షణమే పాత కథే. లాగుతూ ఉన్నది పెద్ద చేప కావటంతో నేను త్రాడును కాస్త వదిలిపెట్టాను. లేకుంటే అది తాడును తెంచివేస్తుంది. దానికి తోడు తాడును పుచ్చుకొని వ్యక్తి నీళ్లలో పడిపోవచ్చు. అందుకే నేను ఏమీ చెప్పకుండా ఊరికే ఉంటాను అన్నారు. ఇలా అంటూ మాతో, బ్రాహ్మణుడిగా జన్మించకుంటే ముక్తి లభించదని హజరా అంటాడు. అందుకు నేను, నువ్వేమంటున్నావు? భక్తి వలన మాత్రమే ముక్తి లభిస్తుంది. శబరి బోయవనిత, భోజన వేళకు గంటలు కొట్టే పనిచేసేవాడు రుహిదాసు, వీరందరూ నిమ్నజాతి వారు. వీళ్ళు భక్తితోనే ముక్తి పొందారు అన్నాను.
అయినప్పటికీ అంటాడు అతడు. ధ్రువుణ్ణి ఒప్పుకుంటాడు, కానీ ప్రహ్లాదుని అంగీకరించిన మేరకు కాదు సుమా. ఒకసారి లాటు ధ్రువునికి బాల్యంలోనే ఎంతటి భక్తి అన్నప్పుడు అతడు బదులు పలకలేదు. ఎటువంటి కోరికలు కోరని భక్తి అహైతుక భక్తి, దీనికంటే గొప్పదేదీ లేదు అంటాను నేను. దాన్ని అతడు ఖండించాడు. అందుకు నేను ఇలా అన్నాను, ఏదైనా సహాయం కోరి ధనికుని వద్దకు వెళితే అతడు విసుక్కుంటాడు, కోపంగా అదిగో వస్తున్నాడు చూడు అంటాడు. ప్రక్కకు రాగానే కూర్చో అంటాడు ఉదాసీనతతో. ఒకటే విసుగుదల. వీళ్లను సమానంగా ఎంచి తనతో బండిలో తీసుకువెళ్ళాడు. అందుకు హజ్రా ఇలా అన్నాడు, భగవంతుడు ఇటువంటి సామాన్య ధనుకుల వంటి వాడు కాడు. ఆయనకు సిరి సంపదలకు లోటేమిటి? ఇస్తే తగ్గిపోతుందనే బాధ లేదు. ఆకాశం నుంచి వర్షం కురిసేటప్పుడు గంగ మొదలైన పెద్ద నదులు, పెద్ద పెద్ద జలాశయాలు అన్నీ నిండిపోతాయి. చిన్న గుంటలు, చెరువులు కూడా నిండుతున్నాయి. ఆయన అనుగ్రహం లభిస్తే భక్తి జ్ఞానాలను మంజూరు చేస్తాడు, దాంతోపాటు సంపదలను ఇస్తాడు అన్నాడు. ఇలా చెప్తూ శ్రీరామకృష్ణులు భక్తులతో, కానీ దీన్ని నేను మలిన భక్తి అంటాను. మీరు నా నుంచి ఏది కోరటం లేదు, కానీ నన్ను చూడాలని, నా పలుకులు వినాలనే వస్తున్నారు. నా మనస్సు మిమ్మల్ని గురించే యోచిస్తూ ఉంటుంది. మీరు ఎలా ఉన్నారు, మీరు ఇంకా ఎందుకు రాలేదనే ఆలోచిస్తూ ఉంటాను. భగవంతుని నుండి దేన్ని కోరకపోయినా ఆయన్ను ప్రేమిస్తూ ఉన్నారు. ఇదే అహేతుక భక్తి, శుద్ధ భక్తి. ప్రహ్లాదునికి ఇట్టి భక్తి కలిగింది. అతడికి రాజ్యం అక్కర్లేదు, సిరి సంపదలు అక్కర్లేదు, శ్రీహరి మాత్రమే కావాలి. మా హజ్రా వదరబోతు, మౌనం వహించకపోతే అతడు దేన్ని సాధించలేడు అన్నాడు. శ్రీరామకృష్ణులు, కొన్ని సమయాల్లో నా పక్కకు వచ్చి సాత్వికుడైపోతాడు, కానీ అదేం గ్రహచారం ఏమో మళ్ళీ వాదించడం మొదలు పెడతాడు. అహంకారం తొలగించుకోవటం సులభం కాదు సుమా. రావి చెట్టును ఇవాళ నరకండి, మరునాటిగా చిగురిస్తూ ఉంటుంది. వేళ్ళు ఉన్నంత వరకు అది చిగురిస్తూనే ఉంటుంది. ఎవరిని నిందించవద్దని హజరాతో చెప్పాను. నారాయణుడే ఈ అన్ని రూపాలుగానూ ఉన్నాడు. అందుచేత దుష్టులకు కూడా ప్రణమిల్లి పూజించవచ్చు. కుమారి పూజను చూసావు కదా, మలమూత్రాలను విసర్జించే, ముక్కు నుంచి చీమిడి కారే ఒక సామాన్య బాలికను ఎందుకు పూజిస్తున్నాం? ఆమె జగజ్జనని ఒక అంశనే కదా. భగవంతుడు భక్తుల్లో విశేషంగా ప్రకాశిస్తూ ఉంటాడు. భక్తుడు భగవంతుని కచేరీ చావడి. సొరకాయ బుర్ర పెద్దదైతే మంచి తంబూర చేయవచ్చు, చక్కని నాదం వెలువరిస్తుంది. ఇలా అంటూ నవ్వుతూ రామ్లాల్తో, ఓ రామ్లాల్, హజరా దాన్ని ఎలా ఉచ్చరించాడు? అంతస్ బహిస్ యది హరిస్ అంటే ఆశ్చర్చి. ఎవరో ఒక వ్యక్తి అమ్మల ఆహారాలు తింటున్నారు అని లూ చేర్చి చెప్పాడట. అలాగన్నమాట అన్నారు. అందరూ నవ్వారు. రామ్లాల్ నవ్వుతూ, అంతర్బహిర్యది హింసపసా తతః కిం, అంతరంలోనూ బాహ్యంలోనూ హరి ఉన్నప్పుడు తపస్సు అవసరం ఏమిటి అన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, దీన్ని నువ్వు నేర్చుకో, అప్పుడప్పుడు నాకు చెప్తూ ఉండు అన్నారు. శ్రీరామకృష్ణులు గదిలో నుంచి ఒక గిన్నె కనపడకుండా పోయింది. రామ్లాల్, పరిచారిక, బృందా దాని గురించి ఆయనతో, ఆ గిన్నె గురించి మీకు ఏమైనా తెలుసా అని అడిగారు. శ్రీరామకృష్ణులు, తెలియదు, ఈ మధ్య దాన్ని నేను చూడలేదే, మునుపు ఉంది, అప్పుడు చూసి ఉన్నాను అన్నారు. ఆనాటి ఉదయం ఇద్దరు సాధువులు పంచవటికి వచ్చి ఉన్నారు. వారు గీత, వేదాంతం, శాస్త్రాలు అన్నీ అధ్యయనం చేశారు. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులను కలుసుకున్నారు. అప్పుడు ఆయన చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు. సాధువులు ఆయనకు ప్రణమిల్లి నేల మీద పరిచి ఉన్న చాప మీద కూర్చున్నారు. మా ప్రభృతులు అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణులు వారితో హిందీలో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, భోజనం అయిందా
అయినదండి అన్నారు సాధువులు. ఏం తిన్నారు అని అడిగారు శ్రీరామకృష్ణులు. చపాతీలు, పప్పు. మీరు పుచ్చుకుంటారా అని అడిగారు సాధువులు. వద్దు, నేను కొంచెం అన్నమే తింటాను. మంచిది, మీరు జపధ్యానాలు నిష్కామంగానే కదా చేస్తూ ఉన్నారు? అవునండి అన్నారు సాధువులు. అది మంచిది. ఫలాన్ని భగవంతునికి సమర్పించాలి కాదా? గీత అట్లే కదా చెప్తూ ఉంది. ఒక సాధువు రెండవ సాధువుతో యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం అన్నాడు. అది శ్రీరామకృష్ణులు. భగవంతునికి ఒకటి సమర్పిస్తే అది 1000 రెట్లుగా మనకు తిరిగి వస్తుంది. అందుకే ఏదైనా పుణ్యకార్యం చేశాక కృష్ణార్పణమస్తు అంటూ నీళ్లు వదులుతాం. అంటే ఫలాన్ని భగవంతునికి సమర్పించేస్తాం. యుధిష్ఠిరుడు తన పాపాలను కృష్ణునికి అర్పించబోతూ ఉన్నప్పుడు భీముడు అతన్ని వారించి, ఇలా చేయవద్దు, కృష్ణునికి ఏది అర్పించినా అది 1000 రెట్లుగా తిరిగి వస్తుంది అని హెచ్చరించాడు. ఇలా అంటూ ఆయన ఒక సాధువుతో, మంచిది స్వామి, నిష్కాములై ఉండాలి, కోరికలన్నిటినీ వదిలివేయాలి, అంతే కదా అన్నారు. అవునండి అన్నాడు సాధువు. కానీ నాకు భక్తి పట్ల కోరిక ఉంది. అది హానికరం కాదు. అందుకు మారుగా అది మేలు అనుకూరుస్తుంది. మిఠాయిలు దేహానికి చిరుపు చేస్తాయి. కారణం అవి ఆమ్లాన్ని ఉత్పన్నం చేస్తాయి. కానీ పటికి బెల్లం మేలు చేస్తుంది. ఏమంటారు? అవునండి అన్నాడు సాధువు. అది సరే, వేదాంతం గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగారు శ్రీరామకృష్ణులు. వేదాంతంలో షడ్దర్శనాలు ఉన్నాయి అన్నాడు సాధువు. కానీ వేదాంత సారం బ్రహ్మసత్యం జగన్మిథ్య. నేనంటూ ప్రత్యేకంగా ఏది లేదు, నేను ఆ బ్రహ్మాన్ని అని, అంతే కదా? అవునండి అన్నాడు సాధువు. కానీ గృహస్థ జీవనం గడిపేవారికి, దేహబుద్ధి కలవారికి సోహం భావం మంచిది కాదు. గృహస్థులు యోగవాసిష్టం, వేదాంతం చదవటం మంచిది కాదు. వారికి అవి ఎంతో హానికరం. వాళ్ళు సేవ్య సేవక భావం అవలంబించాలి. పరమేశ్వరుడా, నువ్వు నా యజమానివి, నేను నీ సేవకుణ్ణు, నీ దాసుణ్ణు అని భావించుకోవాలి. దేహబుద్ధి ఉన్నవారికి సోహం భావం తగదు. అందరూ మౌనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు లోలోన నవ్వుకుంటూ తమ ఆనందంలో ఆనందంగా ఉంచారు ఆత్మారాములు. ఒక సాధువు రెండవ సాధువు చెవిలో గుసగుసలాడాడు. చూడు చూడు, ఇదే పరమహంస స్థితి అన్నాడు. శ్రీరామకృష్ణులు సాధువు వంక చూస్తూ మాతో, నాకు నవ్వు వస్తోంది అంటూ ఒక బాలునిలా తమలో తామే నవ్వారు. సాధువులు వెళ్ళిపోయారు. శ్రీరామకృష్ణులతో పాటు బాబురాం, మా, ముఖర్జీల బంధువైన హరి మొదలైన పలువురు భక్తులు గదిలోనూ ముగసాలలోనూ పచారులు చేస్తున్నారు. శ్రీరామకృష్ణులు మాతో, నవీన్ సేన్ ఇంటికి వెళ్ళావా అని అడిగారు. అవునండి వెళ్ళాను, క్రింది నుండే పాటలు విన్నాను అన్నాడు మా. అలాగా, మంచి పని చేసావు. నీ భార్య వచ్చింది కేశవ్ సేన్కు ఆమె చిన్నాన్న కుమార్తె కదా అని అడిగారు శ్రీరామకృష్ణులు. కాస్త దూరపు బంధుత్వం అన్నాడు మా. నవీన్ సేన్ ఒక భక్తుని వియ్యంకులకు బంధువు. శ్రీరామకృష్ణులు మాతో ఏకాంతంలో మాట్లాడుతూ నడుస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు, అత్తగారింటికి పోతూ ఉంటారు. నేను వివాహం చేసుకుంటాను, అత్తగారింటికి పోతాను, ఉల్లాసంగా ఉంటాను అంటూ ఎంతో అనుకునేవాడిని. కానీ జరిగిందేమిటో చూసావు కదా. అవునండి, పిల్లవాడి తండ్రి చేయి పుచ్చుకుంటే క్రింద పడిపోవచ్చు, కానీ తండ్రి పిల్లవాడి చేయి పుచ్చుకుంటే పడిపోవడానికి ఆస్కారం ఉండదని మీరే చెప్పి ఉన్నారు కదా. మీ స్థితి ఇట్లే ఉన్నది. అమ్మే మీ చేయి పుచ్చుకుని ఉంది అన్నాడు. అది శ్రీరామకృష్ణులు,
ఉలూరుకు చెందిన వామన్దాస్ను విశ్వాస్ ఇంట్లో కలుసుకున్నాను. నేను నిన్ను చూడటానికే వచ్చాను అన్నాను అతడితో. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నది వినటం తటస్థించింది. అబ్బా, పులి మనిషిని పట్టుకున్న రీతిలో దేవి ఇన్న పట్టుకుని ఉన్నది అన్నాడు అతడు. అప్పుడు నా వయస్సు తక్కువ, బాగా లావుగా ఉండేవాడిని, సర్వదా భావపారవశ్య స్థితిలోనే ఉండేవాడిని. స్త్రీలంటే నాకు చాలా భయం. వారిని చూస్తే ఆడపులి తినవస్తూ ఉన్నట్లు తోస్తుంది. వారి శరీరం, అంగాలు, సూక్ష్మరంధ్రాలు అన్నీ పెద్దవిగా కానవస్తాయి. రాక్షసులా కనిపిస్తారు. మునుపెంతో భయం చెందేవాడిని, ఎవరిని ప్రక్కకు రానిచ్చేవాడిని కాదు. ఇప్పుడు పలు విధాల మనస్సుకు నచ్చ చెప్పి వాళ్ళని దేవి ఆనందమై నానా రూపాలుగా కాంచుతున్నాను. జగజ్జనని అంశలు వాళ్ళు. కానీ పురుషులకు సంబంధించినంత వరకు, సాధువులకు సంబంధించినంత వరకు, భక్తులకు సంబంధించినంత వరకు స్త్రీలు పరిత్యదీనులు. ఎంతటి భక్తురాలైనప్పటికీ స్త్రీలను ఎక్కువసేపు సమీపంలో కూర్చొనివ్వను. కాసేపు అవగానే వాళ్ళతో ఆలయానికి వెళ్ళిరండి అని చెప్తాను. అప్పటికి వాళ్ళు లేవకుంటే హుక్కా త్రాగే సాగుతో బయటకు వెళ్ళిపోతాను. కొందరికి స్త్రీల పట్ల కించిత్ ఆసక్తి కూడా లేకపోవడం చూస్తూ ఉన్నాను. నా మనస్సు ఏనాడు స్త్రీల వైపు పోనేలేదు అని నిరంజన్ అంటాడు. హరిని అడిగినప్పుడు తన మనస్సులో స్త్రీల గురించిన ఆలోచనలే మెదలవని అతడు చెప్పాడు. భగవంతునికి అర్పించాల్సిన మనస్సులో 30% స్త్రీలు అపహరిస్తూ ఉన్నారు. బిడ్డ పుట్టగానే మనస్సు దాదాపు పూర్తిగా ఖర్చు అయిపోతుంది. ఇక భగవంతునికి ఏం సమర్పిస్తావు? ఇంకా కొందరికి భార్య వైపు కన్నేసి ఉండటంలోనే ప్రాణం పోతూ ఉంటుంది. ఆ ద్వారకాపలవాడు ఒక పండు ముసలి, అతడికి 14 ఏళ్ల భార్య. ఆమె ఆ ముసలివాడితో సంసారం చేయాలి. పూరిపాక దారిన పోయేవారు కొబ్బరి మట్టలను పక్కకు జరిపి లోపలికి తొంగి చూసేవారు. ప్రస్తుతం ఆమె పారిపోయింది. మరొకడున్నాడు, అతడికి భార్యను ఎక్కడుంచాలో తెలియరాలేదు. ఇంట్లో ఒకటే గొడవలు. ఇప్పుడు బాగా కలత చెందున్నాడు. ఇక చాలు ఇటువంటి కబుర్లు. ఇక స్త్రీలతో కలిసి ఉంటేనే వాళ్ళకి అణిగిమణిగి ఉండవలసి వస్తుంది. గృహస్థులు స్త్రీలు లెమ్మంటే లేస్తారు, కూర్చోమనగానే కూర్చుంటారు. సామాన్యంగా అందరూ తమ భార్యలను పొగుడుతూనే ఉంటారు. ఒకసారి నేను ఒక చోటుకు పోవాల్సి వచ్చింది. వెళ్ళవచ్చా అని రామ్లాల్ పిన్నిని అడిగాను. ఆమె వద్దన్నది. నేను వెళ్ళలేకపోయాను. తర్వాత, ఆహా, నేను కాపురం చేయలేదు, నేను కామినీ కాంచన త్యాగిని, నా స్థితి ఇలా ఉండగా గృహస్థుడు ఏ మేరకు భార్యకు విధేయుడై ఉంటాడు అనుకున్నాను. కామినీ కాంచనాల నడుమ జీవిస్తే ఒంటికి ఒకంతైనా మరకపడకుండా పోదు. మీరు జయనారాయణ గురించి చెప్పి ఉన్నారు కదా, ఎంత గొప్ప పండితుడు, వయసు పైబడ్డవాడు. మీరు ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు చాపాదెండ్లని ఎండలో ఆరవేస్తూ ఉన్నాడు కదా అన్నాడు శ్రీరామకృష్ణుడు. కానీ పండితున్న అహంకారం అతడిలో లేదు. అదే కాదు, తాను చెప్పినట్లే చివరి రోజుల్లో కాశీలో గడిపాడు కూడా. ఆయన పిల్లలను చూశాను. కాళ్లకు బూట్స్, ఆంగ్ల చదువులు. ప్రశ్నోత్తరాల మూలంగా శ్రీరామకృష్ణులు మాకు తమ స్థితిని విశదపరిచారు. శ్రీరామకృష్ణులు: ఇది వరలో ఎంతో పిచ్చి పెట్టిన వాళ్ళలో ఉండేవాడిని. ప్రస్తుతం తగ్గిపోయింది. అదెందుకు? కానీ ఇప్పుడు కూడా కొన్ని వేళల్లో ఆ స్థితి వస్తూ ఉంది అన్నారు. మీరే అన్నట్లు కొన్ని వేళల్లో బాలున్లా, కొన్ని సమయాల్లో ఉన్మాదున్లా, కొన్ని సందర్భాల్లో జడున్లా, కొన్ని వేళల్లో పిశాచంలా పలు స్థితులు మీకు కలుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు సాధారణ స్థితిలోనూ ఉంటారు అన్నాడు అందుకు శ్రీరామకృష్ణులు: అవును, బాలుని వల్లనే. దానికి తోడు పసిబాలుని, యువకుని స్థితులు ఏర్పడుతూ ఉంటాయి. జ్ఞానోపదేశం చేసేటప్పుడు యువకుని స్థితి, ఇక బాలుని స్థితి,
అప్పుడు 12 ఏళ్ళు 13 ఏళ్ల బాలుల్లా చిలిపి చేష్టలు చేయాలనిపిస్తుంది. అందుకే చిన్నపిల్లలతో వేడుకల్లో వినోదాల్లో పాల్గొంటూ ఉంటాను. అది సరే, నారాయణ ఎటువంటి వాడు? స్వామి, లక్షణాలన్నీ బాగానే ఉన్నాయి అన్నాడు మా. సొరకాయ బుర్ర బాగానే ఉంది. దాంతో తయారు కాబడే తంబూరా చక్కని నాదాన్ని వెలువరిస్తుంది. అతడు నాతో మీరే సర్వము అంటాడు. ఎవరెలా అవగాహన చేసుకుంటున్నారో అందుకు తగినట్లుగా మాట్లాడుతున్నారు. కొందరు నేను ఒక సామాన్య సాధువును, సాధారణ భక్తుడును అని అంటున్నారు. ఇది కూడదు అని నేను దేన్నైనా కట్టడి చేస్తే అతడు మనస్సులో దాన్ని బాగా పదిలపరుచుకుంటాడు. తెరను తీయమన్నాను, అతడు తీయలేదు. ముడివేయటం, కుట్టడం, తెరను తీయటం, పెట్టె మూత వేసి తాళం పెట్టడం వంటి వాటిని చేయరాదని చెప్పున్నాను. ఆ విషయం బాగా జ్ఞప్తిలో ఉంచుకున్నాడు. సన్యాసం స్వీకరింపగోరేవారు ఇటువంటి వాటిని అభ్యసించాలి. ఈ సాధనలు సన్యాసుల కోసం ఉద్దేశింపబడినవి. ఇక సాధనలు అనుష్ఠించే కాలంలో స్త్రీని దావానలల్లా, తాజుపాములా పరిగణించాలి. కానీ సిద్ధత్వం పొందాక భగవత్ సాక్షాత్కారానంతరం అదే స్త్రీ ఆనందమయిగా తోస్తుంది. అప్పుడు ఆమెను జగజ్జనని రూపంగా గంచుతావు. కొన్ని రోజులుగా శ్రీరామకృష్ణులు స్త్రీల విషయంలో నారాయణ హెచ్చరిస్తూ ఉన్నారు. స్త్రీ గాలి కూడా నీ శరీరం మీద పడకుండా చూసుకో. అలా పడకుండా ఉండటానికి మందపాటి వస్త్రంతో నీ శరీరాన్ని మూసివేసుకో. తల్లి తప్ప తక్కిన స్త్రీల నుండి కనీసం 8 మూరలైనా, లేకుంటే కనీసం 2 మూరల దూరంగానైనా ఉండు. సాధ్యం కాకుంటే కనీసం 1 మూర దూరంగానైనా సదా వైదొలిగి ఉండు అని అతడితో చెప్పి ఉన్నారు. శ్రీరామకృష్ణులు మాతో, నారాయణ తల్లి నన్ను గురించి అతడితో, ఆయన చూసి మేమే లాగి వేయబడుతున్నాం, నువ్వు ముక్కుపచ్చలారిన బిడ్డవు అని అన్నది. సరళ స్వభావం లేకుంటే భగవంతుని పొందలేరు. నిరంజన్ ఎంతటి సరళ హృదయుడు. అవునండి మా అన్నాడు మా. ఆ రోజు కలకత్తాకు పోతూ ఉన్నప్పుడు బండిలో అతన్ని నువ్వు గమనించలేదా? సర్వదా ఒకే మాదిరి స్థితి, కల్లా కపటం లేని మనస్సు. మనుష్యులు ఏంటో ఒక రకంగా ఉంటారు, బయటకు వస్తే మరో రకంగా ప్రవర్తిస్తారు. తండ్రి మరణానంతరం నరేంద్రుడు ఇంటి బాధ్యతను గురించి కలత చెందుతున్నాడు. అతడికి కొద్దిగా లెక్కలు కట్టే బుద్ధి ఉంది. యువకులందరూ నిరంజన్, నరేంద్రుల్లా ఉంటే ఎంత బాగుంటుంది. నీలకంఠుని యాత్రా ప్రదర్శనం చూడబోయాను. దక్షిణేశ్వరంలో నవీన్ నియోగింట్లో జరిగింది. అక్కడ ఉన్న యువకులు పూర్తిగా నేలబారు రకాలు. ఇతరుల్లో లోపాలు ఎంచడమే వారి పని. ఇటువంటి స్థలాల్లో ఆధ్యాత్మిక చింతనలకు ప్రతిబంధకాలు ఏర్పడతాయి. మరొక యాత్రా ప్రదర్శన చూసి డాక్టర్ మధు కళ్ళ నుండి అశ్రువులు స్రవించాయి. నేను అతన్నే చూస్తూ ఉన్నాను, మరెవరిని చూడలేకపోయాను అన్నారు శ్రీరామకృష్ణులు. అది సరే, ఇంతమంది ఆకర్షితులై ఇక్కడికి వస్తున్నారే, దీని అర్థం ఏమిటి అని మాను అడిగారు శ్రీరామకృష్ణులు. అందుకు మా, బృందావన లీల ఒకటి నాకు జ్ఞప్తికి వస్తుంది. ఒకసారి కృష్ణుడే గోపబాలురుగాను దూడలుగాను మారాడు. అప్పుడు ఆ గోపబాలురు పట్ల గోపికలకు, ఆ దూడల పట్ల తల్లి గోవులకు ఆకర్షణ అధికమైంది అన్నాడు. అది భగవద్ ఆకర్షణ. నిజం ఏమిటో తెలుసా? జగజ్జనని ఇటువంటి ఇంద్రజాలాన్ని పరపుతుంది. అందుకే ఈ సమ్మోహనం అన్నారు శ్రీరామకృష్ణులు. మరలా ఆయన, అది సరే, కేశవసేన వద్దకు వెళుతూ ఉండే మేరకు ఇక్కడికి జనులు రావటం లేదే. అతన్ని ఎంతమంది గౌరవిస్తున్నారు, కీర్తిస్తున్నారు. విదేశాల్లో కూడా అతన్ని ఎరిగి ఉన్నారు. క్వీన్ విక్టోరియాయే అతడితో మాట్లాడింది. ఎవరిని పలువురు గౌరవించి కీర్తిస్తూ ఉంటారో అతడిలో భగవంతుడి శక్తి ఉంటుందని గీత తెలుపుతోంది. ఇక్కడికి ఆ విధంగా అంతమంది వస్తున్నట్లు అనిపించడం లేదు.
సంసారాసక్తులే కేశవ వద్దకు పోయేవారు అన్నాడు మా. అవునది నిజమే, కేవలం లౌకికులు అన్నారు శ్రీరామకృష్ణులు. కేశవ్ స్థాపించిపోయింది నిలుస్తుందా అని అడిగాడు మా. ఏ, ఒక సంహిత రాసి ఉన్నాడే, దానిలో ఎన్ని నియమాలు అన్నారు శ్రీరామకృష్ణులు. అవతార పురుషులు వర్ణించే పనుల విషయమే వేరు. ఉదాహరణకు చైతన్యదేవులు అన్నాడు మా. అవునవును, సరిగ్గా చెప్పావు అన్నారు రామకృష్ణులు. నేను నాటిన విత్తనాలు ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడు తప్పక మొలకెత్తుతాయని చైతన్యులు చెప్పారని మీరే తెలిపి ఉన్నారు. ఇంటి చూరులో దాచిన విత్తనాలు ఇల్లు కూలిపోయిన తర్వాత మొలకెత్తి చెట్టుగా ఎదుగుతుందని మీరు చెప్పి ఉన్నారు అన్నాడు మా. అది సరే, శివనాథ ప్రారంభించిన సమాజానికి చాలామంది వెళుతున్నారు అన్నారు శ్రీరామకృష్ణులు. అవును, ఏదో అదే రకం వాళ్ళు పోతున్నారు అన్నాడు మా. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అవునవును, లౌకికులు పోతున్నారు. భగవంతునికై మనోవ్యాకులత చెందేవారు, కామినీ కాంచనాలను పరిత్యజించ ప్రయత్నించేవారు అక్కడికి అరుదుగా పోతారు. ఇక్కడ నుంచి ఒక తరంగం లేచి బయలుదేరితే బాగుంటుంది. దాని ఉద్ధృతిలో అన్నీ కొట్టుకొని పోతాయి. ఇక్కడ నుండి బయలువెడలింది ఏది ఏకపక్ష పోకడగలదై ఉండదు అన్నాడు మా. అందుకు శ్రీరామకృష్ణ నవ్వుతూ, నేను ప్రతి ఒక్కరి మతాన్ని గౌరవిస్తాను. వైష్ణవుణ్ణి వైష్ణవ భావాన్ని అనుసరించమని చెప్తాను. శాక్తేయుని శాక్త భావంలోనే ఉండమంటాను. కానీ ఒకటి, నా మార్గమే సరైంది, తక్కినవన్నీ తప్పుదారులు, అసత్యం అని మాత్రం చెప్పబోకు అని చెప్తాను. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు అందరూ వేర్వేరు మార్గాల ద్వారా ఒకే గమ్యాన్నే చేరుకుంటున్నారు. స్వధర్మాన్ని అనుసరించి నిజమైన తపంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవదనుభూతి కలుగుతుంది. విజయ్ అత్తగారు నాతో ఒకసారి సాకార రూపాన్ని పూజించే అవసరం ఏమిటి, నిరాకార సచ్చిదానందుని ప్రార్థిస్తే చాలు అని బలరాం ఇంటి వారితో చెప్పమన్నది. నేనెందుకు అలా చెప్పాలి, వాళ్ళు దాన్ని ఎందుకు వినాలి అని బదులు చెప్పాను. తల్లి చేపను వండుతుంది, ఒక పిల్లవాడికి చేప పలావ్ ఇస్తుంది. జీర్ణశక్తి సరిగ్గా లేని బిడ్డడికి చేప పులుసు చేసి పెడుతుంది. రుచి భేదాన్ని బట్టి, అధికార భేదాన్ని బట్టి ఒక వస్తువును పలు రకాలుగా చేసి పెట్టాలి. అవునండి, దేశకాల పాత్రలకు అనుగుణంగా మార్గాలు వేరవుతున్నాయి. కానీ ఏ మార్గం గుండా వెళ్ళినా శుద్ధ మనస్సుతో, నిజాయితీ గల వ్యాకులతతో ప్రార్థిస్తే భగవంతుని పొందవచ్చునని మీరు చెప్తుంటారు కదా అన్నాడు మా. శ్రీరామకృష్ణుల గదిలో తమ ఆసనంలో కూర్చునున్నారు. ముఖర్జీ సోదరుల బంధువైన హరి, మా మొదలైన వారు నేల మీద కూర్చునున్నారు. ఒక అపరిచిత వ్యక్తి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి అక్కడ కూర్చున్నాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాక శ్రీరామకృష్ణులు, అతడి కళ్ళు సరిగ్గా లేవు, పిల్లి కళ్ళు అన్నారు. శ్రీరామకృష్ణుల కోసం హరి హుక్కా తయారు చేసుకుని వచ్చాడు. శ్రీరామకృష్ణులు హుక్కాను చేతపుచ్చుకొని హరితో, ఏది నీ అరిచేయి చాపు, ఈ లక్షణాలు శుభాన్ని సూచిస్తున్నాయి, చేతిని వదులుగా ఉంచు అంటూ తమ చేత్తో హరిచేతిని పుచ్చుకొని బరువు చూసినట్లు చూశారు. పిల్లవాని మనస్తత్వం, ఇంకా ఏ కళంకము సోకలేదు అంటూ భక్తులతో, నేను చేతిని చూసి మనిషి కపటుడా లేక గుణవంతుడా అని చెప్పగలను ఇలా అంటూ హరితో, అత్తగారింటికి వెళ్ళు, భార్యను కాస్త పలకరించు, కావాలనుకుంటే ఆమెతో కాస్త వినోదంగా గడుపు అన్నారు. మరల మాతో, నువ్వేమంటావు అన్నారు. మా తదితరులు నవ్వారు. స్వామి, కొత్త కుండ పాడైపోతే దానిలో పాలను ఉంచలేం అన్నాడు మా. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఇంకా పాడవలేదని నీకెలా తెలుసు అని అడిగారు. ముఖర్జీ సోదరులైన మహేంద్ర, ప్రియనాథులు ఎవరి క్రింద ఉద్యోగం చేయలేదు. వారికి సొంతంగా పిండి మిల్లు ఉంది. ప్రియనాథ్ ఇదివరలో ఇంజనీర్గా ఉద్యోగం చేసేవాడు.
శ్రీరామకృష్ణులు హరితో ముఖర్జీ సోదరులను గురించి మాట్లాడారు. పెద్దవాడు మంచివాడు, నిష్కపటి, అంతే కదా? అవునండి అన్నాడు హరి. శ్రీరామకృష్ణుల భక్తులతో, చిన్నవాడు ఎంతో పిసినారివాడట, ఇక్కడికి రావటం మొదలుపెట్టాక ఎంతో మేలుట, మునుపంతా నాకు ఏమీ తెలియదని నాతో చెప్పాడు అతడు. ఇలా అంటూ హరితో, వాళ్ళు దానం ధర్మం ఏదైనా చేస్తూ ఉన్నారా అని అడిగారు. అట్లా ఏమీ తెలియరావటం లేదు. వీరికి పెద్దన్నగారు ఒకరు ఉండేవారు, ఇప్పుడు ఆయన లేరు. ఆయన చాలా మంచివారు, దాన ధర్మాలు విరివిగా చేసేవారు అన్నాడు హరి. శ్రీరామకృష్ణులు మా ప్రభృతులతో, శారీరక లక్షణాలను చూసే ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందా లేదా అని తెలుసుకోవచ్చు. కపట హృదయం చేయి బరువుగా ఉంటుంది. చప్పిడి ముక్కు మంచి లక్షణం కాదు. శంభు ముక్కు అట్లే ఉండేది. అందుకే ఎంతో తెలివి ఉన్నప్పటికీ అతడికి అంతగా సరళత్వం లేదు. పావురాయి వంటి ఛాతీ కూడా మంచి లక్షణం కాదు. లావుగా ఉన్న ఎముకలు, బరువైన మోచేతులు, పిల్లి కళ్ళ వంటి పసుపచ్చ కళ్ళు, ఇవన్నీ అవలక్షణాలు. డోమ్ల వంటి మొద్దు పెదిమలు గలవాళ్ళు నీచబుద్ధి కలిగి ఉంటారు. కొన్ని నెలలు విష్ణాలయంలో తాత్కాలిక పూజారిగా ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు తాకిన ఆహారాన్ని నేను తినలేకపోయేవాడిని. ఓ రోజు హఠాత్తుగా అతడికి డోమ్ అనేశాను. తర్వాత అతడు నా వద్దకు వచ్చి, అవును, మా ఇల్లు డోమ్లు వసించే ప్రాంతంలోనే ఉంది, నాకు డోమ్ల వలె బుట్టలు అల్లటం తెలుసు అన్నాడు. ఇంకా విపరీతమైన అవలక్షణాలు ఉన్నాయి. ఒంటికన్ను, మెల్లకన్ను. ఒంటికన్ను పర్వాలేదు, మెల్లకన్ను మంచిది కాదు. వీళ్ళు దుర్జనులుగా, మోసగాళ్ళుగా ఉంటారు. మహేష్ న్యాయరత్నని విద్యార్థి ఒకడు ఇక్కడికి వచ్చాడు. తనను ఒక నాస్తికుణ్ణని చెప్పుకున్నాడు. అతడు హృదయతో, నేను నాస్తికుణ్ణి, నువ్వు ఆస్తికుడవు, నాతో వాదించు అన్నాడు. అప్పుడు అతడిని నేను జాగ్రత్తగా పరికించాను. అతడివి పిల్లి కళ్ళు. ఒక వ్యక్తి నడిచే తీరును చూసే అతడు సజ్జనుడో దుర్మార్గుడో తెలుసుకోవచ్చు. శ్రీరామకృష్ణులు గదిలో నుంచి వచ్చి వసారాలో పచారులు చేయసాగారు. ఆయనతో మా బాబురాములు ఉన్నారు. శ్రీరామకృష్ణుల హాజరాతో, ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, అతడివి పిల్లి కళ్ళు. అతడు నాతో, మీకు జ్యోతిషం తెలుసా, నేను కష్టాల్లో ఉన్నాను అన్నాడు. అందుకు నేను, తెలియదు, బారానగర్కు వెళ్ళు, అక్కడ జ్యోతిష్కులు ఉన్నారు అన్నాను. బాబురాం, మాలు నీలకంఠుని యాత్రా ప్రదర్శన గురించి మాట్లాడుకుంటున్నారు. బాబురాం నవీన్ సేన్ ఇంటి నుంచి తిరిగి వచ్చి గత రాత్రి దక్షిణేశ్వరంలో బస చేశాడు. నేటి ఉదయం దక్షిణేశ్వరంలో నవీన్ నియోగి ఇంట్లో నీలకంఠుని యాత్రా ప్రదర్శనను చూడటానికి శ్రీరామకృష్ణులతో కలిసి వెళ్ళాడు. శ్రీరామకృష్ణులు మా బాబురాములతో, ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగారు. అందుకు మా బాబురాములు, నీలకంఠుని యాత్రా ప్రదర్శన గురించి, దేవి పాదపద్మాల పట్ల విశ్వాసం, నదీ తీరంలో జీవితం అనే పాట గురించి మాట్లాడుకుంటున్నాం అన్నారు. మొగసాల్లో పచారులు చేస్తూ ఉన్న శ్రీరామకృష్ణులు హఠాత్తుగా మాను ప్రక్కకు తీసుకుపోయి, భగవచ్చింతన ఎంత మేరకు పరులకు తెలియకుండా అనుష్ఠించగలిగితే అంత మంచిది అని చెప్పారు. ఇలా అంటూ తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు హాజరాతో మాట్లాడసాగారు. హాజరా, నీలకంఠుడు ఇక్కడికి వస్తానని మీతో చెప్పాడు కదా, అతన్ని పిలిపిస్తే మంచిది అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, వద్దు, రాత్రంతా జాగరణే కదా, భగవదేచ్ఛ వలన తనంతట తానే వస్తే అది వేరే సంగతి అన్నారు. శ్రీరామకృష్ణులు బాబురామ్ను నారాయణ ఇంటికి వెళ్ళి చూసి రమ్మన్నారు. నారాయణ్ను సాక్షాత్తు నారాయణుడిగా ఆయన భావించారు. అందుకే అతన్ని చూడ అంత ఆరాటపడుతున్నారు. నువ్వు ఒక ఆంగ్ల పాఠ్య పుస్తకాన్ని పుచ్చుకుని అతడి ఇంటికి వెళ్ళు అని బాబురామ్తో చెప్పారు. శ్రీరామకృష్ణులు గదిలో కూర్చుని ఉన్నారు.
అప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలై ఉంటుంది. నీలకంఠుడు తన బృందంలోని 5-6 మందితో శ్రీరామకృష్ణ గదికి వచ్చాడు. నీలకంఠునికి స్వాగతం పలుకుతున్నట్లుగా కాబోలు ఆయన తూర్పు ద్వారం వద్దకు వెళ్ళారు. నీలకంఠుడు తూర్పు వాకిలి గుండా లోపలికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీరామకృష్ణ సమాధిమగ్నులైనారు. ఆయనకు వెనుక బాబురాం, ముందు మా ఉన్నారు. నీలకంఠుడు అతడి బృందంలోని వారందరూ ఆయన ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. మంచానికి ఉత్తరం వైపు ఆలయపు కోశాధికారి అయిన దీననాథ్ నిలబడి శ్రీరామకృష్ణులను చూస్తున్నాడు. కాసేపటికల్లా ఆలయ సిబ్బందితో గది నిండిపోయింది. శ్రీరామకృష్ణులు పారవస్య స్థితి నుంచి కాస్త దిగివచ్చారు. లేచి నేల మీద చాప మీద కూర్చున్నారు. ఆయనకు ఎదురుగా నీలకంఠుడు, చుట్టూ భక్తులు ఉన్నారు. శ్రీరామకృష్ణులు పారవస్య స్థితిలో నేను బాగానే ఉన్నాను అన్నారు. నీలకంఠుడు ముకుళిత హస్తాలతో నన్ను బాగానే ఉండేటట్లు చేయండి అన్నాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ మీరు బాగానే ఉన్నారు కదా, కాకు ఆకారం చేరిస్తే కా, మళ్ళీ ఆకారం చేరిస్తే ఏం ప్రయోజనం? కాతో మళ్ళీ అదే చేర్చినా అది కాగానే ఉంటుంది అన్నారు. అందరూ నవ్వారు. నీలకంఠుడు స్వామి సంసారంలో మునిగిపోయి ఉన్నాను అన్నాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ పలువురి మేలు కోసమే భగవంతుడు మిమ్మల్ని సంసారంలో ఉంచాడు. అష్టపాశాలు ఉన్నాయి, అన్నీ వదిలిపోవు. లోకశిక్షణ నిమిత్తం ఆయన 1-2 పాశాలను అలాగే ఉంచివేస్తాడు. మీరు యాత్ర ప్రదర్శిస్తున్నారు, మీ భక్తిని చూసి ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారు? పైగా అన్నిటినీ వదిలివేస్తే వీళ్ళు ఈ బృందంలోని వారు ఎక్కడికి పోతారు? భగవంతుడు మీ ద్వారా ఇవన్నీ చేయిస్తూ ఉన్నాడు. అది పూర్తయితే మీకు పని ఉండదు. గృహిణి అన్ని పనులు ముగించుకుని అందరికీ భోజనం వడ్డించి పనివారికి భోజనం పెట్టిన పిదప స్నానానికి వెళుతుంది. అప్పుడు ఎంతగా కేకలు పెట్టి పిలిచినా సరే ఆమె తిరిగి రాదు. నన్ను ఆశీర్వదించండి అన్నాడు నీలకంఠుడు. అందుకు శ్రీరామకృష్ణులు కృష్ణుని ఎడబాటు భరించలేక యశోద పిచ్చిదానిలా రాధ వద్దకు వెళ్ళింది. రాధ సమయంలో ధ్యానమగ్న అయి ఉంది. పారవస్య స్థితిలో ఆమె యశోదతో మూల ప్రకృతి అయిన ఆద్యాశక్తినే నేను, నన్ను ఏదైనా వరం కోరుకో అన్నది. అందుకు యశోద నన్ను ఇంకేం వరం కోరుకోమంటావు? నన్ను ఇలా ఆశీర్వదిస్తే చాలు. మనోవాక్కాయాలచే కృష్ణుణ్ణే చింతన చేస్తూ అతడికి సేవలు అందించాలి. చెవులతో అతడి నామగుణ కీర్తనలు వినాలి. చేతులతో అతడికి, అతడి భక్తులకు సేవ చేయాలి. కళ్ళతో అతడి దివ్యమంగళ రూపాన్ని, అతడి భక్తులను దర్శించాలి అని బదులు చెప్పింది. భగవన్నామం ఉచ్చరించగానే మీ కళ్ళు కన్నీటితో నిండితే ఆ పిదప దిగులెందుకు? ఆయన పట్ల మీకు ప్రేమ జనించింది. అనేక విషయాలు తెలుసుకోవటం అజ్ఞానం. ఒక్కదాన్నే తెలుసుకోవటం అంటే భగవంతుడొక్కడే సత్యం, ఆయనే సకల ప్రాణికోటిలోనూ విరాజిల్లుతున్నాడని తెలుసుకోవటం జ్ఞానం. ఆయనతో మాట్లాడటం విజ్ఞానం. అంటే భగవద్ దర్శనానంతరం ఆయన్ను పలు విధాలుగా ప్రేమించడం విజ్ఞానం. భగవంతుడు అద్వితీయుడు, అవాంగ్మానస గోచరుడని పేర్కొంటారు. లీల నుంచి నిత్యానికి, మళ్ళీ నిత్యం నుంచి లీలకు పోవటం, దీని పేరే పరిపక్వ భక్తి. జగజ్జనని పాదాల పట్ల విశ్వాసం, నదీ తీరంలో జీవనం అనే మీ పాట చాలా బాగా ఉంది. సమస్తం భగవంతుని అనుగ్రహంపై ఆధారపడి ఉందనే విశ్వాసం ఉంటే అది చాలు. కానీ అనుగ్రహం అంటూ ఊరికే ఉండక ఆయన్ను ప్రార్థించాలి. ఏమీ చేయకుండా ఉండటంలో ప్రయోజనం లేదు. న్యాయవాది న్యాయమూర్తితో తన వాదనంతా చెప్పేసి చివరిగా నేను చెప్పవలసిందంతా చెప్పివేశాను, ఇక అంతా న్యాయమూర్తి చేతుల్లోనే ఉంది అంటాడు. కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణ నీలకంఠంతో ఉదయం మీరు అంతసేపు పాడారు, పిదప శ్రమను చూసుకోకుండా ఇక్కడికి వచ్చారు, కానీ ఇక్కడంతా ఆనర్రీ అంటే ఉచితం అన్నారు. నీలకంఠుడు అలా ఎందుకంటున్నారు అన్నాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ
మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు అన్నారు. అమూల్యమైన రత్నాన్ని తీసుకుపోతాను అన్నాడు నీలకంఠుడు. ఆ అమూల్య రత్నం మీ వద్దే ఉంది. కాతో ఆచరిస్తే ఏమవుతుంది? లేకుంటే మీ పాటలు నాకు నచ్చడానికి కారణం ఏమిటి? రాంప్రసాదు మహాత్ముడు, అందుకే ఆయన పాటలు నచ్చాయి. సామాన్య జీవుని మానుష్ అంటారు. ఎవరిలో చైతన్యం జాగృతమైందో అతన్ని మన్హోష్ అంటారు. మీరు మన్హోష్. మానుష్ అంటే సాధారణమైన మనిషి, కానీ ఎవరిలో మాన్ అంటే ఆత్మగౌరవం, హోష్ అప్రమత్తత ఉన్నవో అతన్నే మనిషిగా పేర్కొనవచ్చు అని శ్రీరామకృష్ణులు చెప్తున్నారన్నమాట. మీ పాట ఉంటుందని విని అక్కడికి రావాలని ముందే నిర్ణయించుకున్నాను. అప్పుడు నియోగి నన్ను ఆహ్వానింప వచ్చాడు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. నీలకంఠంతో జగజ్జననిపై పాడండి అన్నారు. నీలకంఠుడు ప్రక్కవాద్యాలతో పాడనారంభించాడు. జగజ్జనని పాదాల పట్ల విశ్వాసం, నదీ తీరంలో జీవనం, మహిషమర్దిని. ఈ పాటలు వింటూనే శ్రీరామకృష్ణులు లేచి నిలబడి సమాధిమగ్నులయ్యారు. నీలకంఠుడు పాడసాగాడు. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మాదంలో నృత్యం చేయసాగారు. నీలకంఠుడు భక్తులు ఆయన చుట్టూ తిరుగుతూ పాడుతూ నృత్యం చేశారు. శివ శివ అనే పాటకు శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి నృత్యం చేశారు. పాటలు ముగిశాయి. అప్పుడు శ్రీరామకృష్ణులు నీలకంఠంతో, మీరు కలకత్తాలో పాడిన పాటను వినగోరుతున్నాను అన్నారు. గౌరాంగుడి గురించిన పాట అని అడిగాడు మా. అవునవును అన్నారు శ్రీరామకృష్ణులు. నీలకంఠుడు ఆ పాటను పాడాడు. శ్రీరామకృష్ణులు జతకలిపి పాడుతూ నీలకంఠుడు తదితర భక్తులతో కలిసి నృత్యం చేశారు. ఆ అద్భుత నృత్యాన్ని చూసిన వారెవరూ ఎన్నడూ దాన్ని మర్చిపోలేరు. గది భక్తులతో క్రిక్కిరిసిపోయింది. అందరూ దాదాపు దివ్యోన్మాద స్థితిలోనే ఉన్నారు. ఆ గది శ్రీవాసుని గృహంలా కానవచ్చింది. మనోమోహన్ భావపారవశ్య స్థితిలో మునిగిపోయాడు. అతడి ఇంటి స్త్రీజనం కొందరు వచ్చి ఉన్నారు. వాళ్ళు ఉత్తరం వైపు మొగశాలలో ఉండి ఈ పాటను వింటూ అద్భుత నృత్యాన్ని చూస్తూ ఉన్నారు. వారిలోనూ ఒకరికి భావపారవశ్య స్థితి కలిగింది. మనోమోహన్ శ్రీరామకృష్ణ భక్తుడు. రాఖాలు వివాహం చేసుకున్నది ఇతడి సోదరినే. శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడారు. అరుగో ఇద్దరు సోదరులు హరిని పాడుచు అశ్రులుగార్తులు. ఇలా పాడుతూనే నీలకంఠుడు తదితర భక్తులతో నృత్యం చేయసాగారు. మధ్య మధ్యలో కొన్ని చరణాలు జోడించారు. అరుగో ఇద్దరు సోదరులు రాధా ప్రేమోన్మత్తులై వచ్చిరోయి. బిగ్గరగా వినవస్తున్న ఈ సంకీర్తన విని నాలుగు వైపుల జనం మోగారు. దక్షిణ, ఉత్తర, పశ్చిమ వైపు గల అర్ధచంద్రాకార వసారాల్లో జనం క్రిక్కిరిసిపోయి ఉన్నారు. గంగలో పడవలో ప్రయాణిస్తూ ఉన్నవారు తమ చెవుల పడ్డ ఈ సుమధుర సంకీర్తనతో ఆకర్షితులైనారు. పాట ముగిసింది. శ్రీరామకృష్ణులు జగజ్జననికి నమస్కరించి, భాగవతం భక్తుడు భగవాన్, జ్ఞానులకు ప్రణామం, యోగులకు ప్రణామం, భక్తులకు నమస్కారం అన్నారు. శ్రీరామకృష్ణులు నీలకంఠుడు మొదలైన భక్తులతో పశ్చిమం వైపు ఉన్న అర్ధచంద్రాకార మొగశాలలోకి వెళ్ళి కూర్చున్నారు. సాయంత్రం గడిచిపోయింది. పౌర్ణమి మర్నాడు. అంతటా వెన్నెల వ్యాపించి ఉంది. శ్రీరామకృష్ణులు నీలకంఠంతో ఆనందంగా మాట్లాడసాగారు. నీలకంఠుడు, మీరు సాక్షాత్తు చైతన్యులు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అదేం మాట, నేను అందరికీ దాసాన దాసుణ్ణం. గంగ చెందింది అల, ఎన్నటికీ అలకు చెందదు కదా గంగ అన్నారు. మీరు ఏం చెప్పినా సరే మిమ్మల్ని మేము అట్లే కాంచుతాము అన్నాడు నీలకంఠుడు. శ్రీరామకృష్ణులు ఒక ఇంత పారవస్యంలో అనురాగం పెళ్ళుబుకగా, నాయనా, నా నేనును వెతికి వెతికి చూశాను, కానీ అది కనిపించలేదు. రామ, కొన్ని సమయాల్లో నువ్వు పూర్ణుడవు, నేను అంశనని, నువ్వు ప్రభువు, నేను సేవకుడినని తలుస్తాను. కానీ తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా గాంచుతుంటాను అన్నాడు హనుమంతుడు. నేను చెప్పడానికి ఏముంది, మమ్మల్ని అనుగ్రహించండి అని అడిగాడు నీలకంఠుడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ,
మీరు ఎందరినో సంసార సాగరం నుండి తరింపజేస్తున్నారు. మీ పాట విని ఎందరికో చైతన్యం జాగృతమైంది అన్నారు. తరింపజేస్తూ ఉన్నానంటున్నారు, కానీ నేను మునిగిపోకుండా ఆశీర్వదించండి అన్నాడు నీలకంఠుడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, మునగాలనుకుంటే అమృత సాగరంలో మునగండి అన్నారు. నీలకంఠుని రాక శ్రీరామకృష్ణులకు ఎంతో ఆనందదాయకమైంది. అతడితో ఇలా అన్నారు: అనేక సాధనలు చేయటం మూలంగానే జనులు మిమ్మల్ని దర్శించగలరు. ఒక పాట వినండి అని పాడారు. పాట భావం: సర్వమంగళకారి అయిన గౌరీమాత నా ఇంటికి అరుదించినప్పుడు ఎంత వైభవంగా చండీపారాయణం జరుగుతుంది. ఆ శుభ సందర్భాన ఎంతమంది యోగులు, జటాధారులు, దండి సాధువులు ఇచ్చేస్తారు. చండీదేవి ఇంటికి అరుదించితే ఎంతమంది యోగులు, జటాధారులు వస్తారు. అది భావం. శ్రీరామకృష్ణులు నవ్వారు. కాసేపు అయ్యాక మా బాబురాం మొదలైన భక్తులను చూస్తూ ఇలా అన్నారు: వీళ్ళే గాయకులు, వీరికి నేను పాట పాడి చూపుతున్నానే, నాకు ఒకటే నవ్వు వస్తోంది అన్నారు. మేము ఏం పాటలు పాడుతూ తిరుగాడుతున్నామో ఆ పాటలకు నేడు తగిన బహుమానం లభించింది అన్నాడు నీలకంఠుడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, కొన్ని వస్తువులను కొనేటప్పుడు కొసరిస్తారు. మీరు నవీన్ ఇంట్లో పాడారు, ఇక్కడ కొసరి ఇచ్చారు అన్నారు. అందరూ నవ్వారు.